శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ విడువక మన ఎడల కృపచూపుతూ ఉన్న సర్వ కృపానిధియగు దేవుని అతి పరిశుద్ధ నామంలో క్రీస్తు యేసునందు ప్రియులైన మీ అందరికీ మొదటిగా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఇక్తూస్ బైబిల్ కాలేజ్ 25వ స్నాతకోత్సవాన్ని అలాగనే హోప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుని సేవకులకు అలాగనే ఈ రెండు గొప్ప పనుల్లో బాధ్యత వహించి నమ్మకంగా పరిచర్యలు అందిస్తున్న అధ్యాపక బృందానికి అలాగనే ఈ పరిచర్య వెనుక ఉండి పర్యవేక్షిస్తూ ఈ యొక్క గొప్ప దర్శనమును కలిగి ఈ పనిని నిర్వహిస్తున్న దేవుని సేవకులు సజ్జ బర్నబాస్ అయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, అలాగనే ఇక్తూస్ బైబిల్ కాలేజీలోను అలాగనే హోప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీలో పట్టభద్రులైన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేస్తూ ఈ మంచి కూడికలకు ఆసక్తితో చేరి వచ్చిన విశ్వాస బృందమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ గంభీరమైన ఈ సంతోషకరమైన సమయంలో నేను కూడా ఉండి ప్రభువులో ఆనందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన గడియలకై మొదటిగా నేను ప్రభువుని మనసారా కొనియాడుతూ మరి నాకు ఈ అవకాశం కలిగించిన దేవుని సేవకులు బర్నబాస్ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నాతో కలిసి ఈ శాంతి సందేశాల సభలలో దేవుని వాక్యంతో పరిచర్య చేయడానికి వచ్చిన దైవ సేవకుడు తమ్ముడు పాల్సన్ గారికి, అలాగనే వేదిక పైన ఉన్న దేవుని సేవకులు, అలానే నా ఎదురుగా ఉన్న సేవకులకు మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గతించిన రాత్రి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 వచనాలను ఆధారంగా చేసుకుని ఒక సందేశం మీతో పంచుకునే అవకాశం ప్రభు ఇచ్చారు. మీరు కూడా అక్కడ శ్రద్ధతో దేవుని వాక్యం విని మీ జీవితాలకు అన్వయించుకొని ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర మరోసారి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి పట్టభద్రులైన విద్యార్థులు నా ముందు ఉండగా అనేక మంది సేవకులు, అలాగనే సంఘ సభ్యులు, క్రైస్తవ సమాజం నా ఎదుట ఉండగా అందరినీ కలగలుపుకొని ఈ రాత్రి ఒక వర్తమానం మీకు చెప్పే పని నా మీద పడింది. కనుక ఈ సందేశం శిక్షణను పూర్తి చేసుకుని మరి ప్రభు యొక్క పరిచర్య కొరకు ముందుకు సాగనయున్న పట్టభద్రులందరూ, అలాగనే సేవకులు, సంఘం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం చాలాసేపటి నుంచి అలానే కూర్చొని ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం చదివే ఈ గడియలో ఒక్కసారి లేచి నిలబడితే తర్వాత మరలా చాలాసేపు మనం కూర్చోవలసి ఉంటుంది. కనుక దయచేసి నాతో కలిసి ఒకసారి అందరూ లేచి నిలబడతారా? పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక భాగాన్ని నేను చదువుతాను. తర్వాత మీరు కూర్చుంటే చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఇలా ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమెన్ చెప్తారా? దయచేసి కూర్చునండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా తండ్రి, ప్రేమపూర్ణుడవైన మా గొప్ప దేవ, నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. నిజముగా ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ గంభీరమైన గడియలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్థలములో మీరే ఆరంభించి మీరే కొనసాగించిన ఈ గొప్ప పరిచర్యను కన్నులారా చూచి నిన్ను స్తోత్రించడానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు. నీ దాసుని ఈ స్థలమునకు తెచ్చి ఇంత పరిచర్యను తనకు మీరు అప్పగించి తనతో కలిసి ఈ పరిచర్యను కొనసాగించేందుకు జతపని వారుగా అనేక మంది సేవకులను మీరు సమకూర్చి ఇది నిజముగా ఇది మీరు జరిగిస్తున్న కృపాకార్యమే అని మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. శాంతి సందేశాలు ఈ సభలలో 2వ రాత్రి నీ పక్షంగా నేను నిలబడి నీ ప్రజలకు నీ మాటలు అందిస్తూ ఉన్నాను. ఇప్పటికే పట్టభద్రులైన నీ పిల్లలకు నీ దాసుడు తన అనుభవంలో నుంచి వారి సేవా భవిష్యత్తు కొరకు ఎన్నో సంగతులు చెప్పవలసినవన్నీ చెప్పారు. నీ సేవకుడు మా సోదరుడు పాల్సన్ గారు కూడా కొన్ని మంచి మాటల ద్వారా వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మరి వారికి చేరి వచ్చిన సమాజం అంతటికి నీ సందేశం వినిపించడానికి నీ పక్షంగా నిలబడ్డాను. ఈ స్థలము నీది, ఈ ప్రజలు నీవారు, నేను నీ సేవకుడను, మేము మాట్లాడుకునేది నీ వాక్యం. మా మధ్య మీ ఆత్మ సంచారం జరగనివ్వండి. ఈ రాత్రి నీ పరిశుద్ధ నామమునకు మీరే మహిమ తెచ్చుకొనండి. ఈ స్థలముకు చేరి వచ్చిన మా ప్రియులంతా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే చూడడానికి కృపనివ్వండి. నేనును నీ దాసునుగా నీ కుమారుని బాగా పైకెత్తునట్లుగా నాకు సామర్థ్యం ఇవ్వండి. నా నోటికి నీ మాటలు అందించుము. ఇప్పటికే నా మనసులో ఉన్న ఆలోచనలను కొట్టివేసి ప్రభా, మీరు విడుదల చేయగోరు నీ ఆలోచనలు మాత్రమే పలకడానికి ప్రభా నా నోటికి మీరు కాపునిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, ఈ రాత్రి కూడా మాతో ముచ్చటిస్తారని యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరిల్లారా, హెబ్రీయులు అనగా యూదా మతానికి చెందినవారు. వారి వరకు దేవుని సువార్త వచ్చినప్పుడు సువార్తను విని విశ్వాసముంచి వారు క్రైస్తవులుగా చేయబడ్డారు. అయితే వారు క్రైస్తవులుగా చేయబడిన పిమ్మట వారు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. వారు ఎదుర్కొన్న పరిస్థితులు వరుసగా దైవజనుడు ఈ గ్రంథములోనే గ్రంథస్థం చేశాడు. వారు శ్రమలను పొందారు, వారు పోరాటాలు పొందారు, బాధలు అనుభవించారు, నిందలు సంహారికి వచ్చినాయి.
వారిలో కొంతమంది ఖైదు పాలయ్యారు, మరికొంతమంది ఆస్తులు కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలో ఆనాటి హెబ్రియల్లో కొంతమందికి యేసుక్రీస్తులో ఇక సాగడం ఇక వల్ల కాదు అని అనుకుని వారు వెనుదిరుగుదాము అని ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో దేవుడు ఈ రచయితను మేల్కొలిపి వారిని పురుగొల్పడానికి, వారిని స్థిరపరచడానికి, వారి ముందున్న గొప్ప భవిష్యత్తుకు వారు పయనం చేయడానికి వ్రాయించినటువంటి అద్భుతమైన పుస్తకం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక నిండా యేసుక్రీస్తునందు క్రైస్తవునకు దొరికే 13 శ్రేష్టమైన సంగతులు ఈ 13 అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఈ 13 శ్రేష్టమైన సంగతులలో గతించిన రాత్రి క్రైస్తవులకు దేవుడిచ్చిన పిలుపు, అది శ్రేష్టమైన పిలుపు అనే మాట నేను మీతో పంచుకున్నాను. సరే, ఈ రోజున క్రైస్తవునకు ఉన్న జీవితం అది ఒక పందెపు రంగమందు పరిగెత్తే జీవితం. క్రైస్తవ జీవితం అంటే పరుగు పందెములో పరిగెత్తే జీవితం. పట్టభద్రులైన సహోదర సహోదరీలు, చేరి వచ్చిన సంఘం అందరము గమనించవలసింది ఏమిటి అంటే, మనము జీవిస్తున్న ఈ జీవితం ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మనం చేరుకోవలసిన గమ్యానికి మనం సరిగా చేరుకోవలసిన అవసరత మనకు ఉంది అనే విషయాన్ని మనం ముందు మనసులో పెట్టుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని సేవకుడు ఈ పరుగు పందెంలో పరిగెత్తవలసినటువంటి వారందరూ ఎదుర్కొనే ఆటంకాల కొరకు రాశాడు. అయితే ఆ ఆటంకాలను అధిగమించడానికి దేవుడే అనుగ్రహించిన సహాయాల కొరకు రాశాడు. ఆ సహాయాలు వాడుకొని సరిగా పరిగెత్తగలిగితే వారు సంపాదించుకునేటువంటి ఘనతల గురించి కూడా రాశాడు. ఈ 12వ అధ్యాయంలో 7 ఆటంకాలు ఉన్నాయి, 7 సహాయాలు ఉన్నాయి, 7 ఘనతలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 21 అంశపు సందేశం ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. నేను అన్ని సంగతులు చెప్పను కానీ, మరి పట్టా పొంది పట్టభద్రులై ప్రభు యొక్క పరిచర్య కొరకు వెళ్ళవలసిన మన సహోదర సహోదరీలు, అలాగే చేరి వచ్చిన సంఘమైన మన ముందున్న ఈ క్రైస్తవ జీవితం లేదా సేవా జీవితం ఇది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెములో ఆటంకాలుంటాయి, వాటిని అధిగమించాలి. ఆటంకాలేంటో తెలియకపోతే అధిగమించడం ఏమి చేతనవుతుంది చెప్పండి? అలాగనే ఆటంకాలను అధిగమించడానికి ఆయన కొన్ని సహాయాలు మనకిచ్చాడు. సహాయాలను కూడా సరిగా వాడుకోవాలి. అలాగనే ఆయన మన ముందు కొన్ని ఘనతలు ఉంచాడు. కనుక ఆ ఘనతలు సంపాదించుకోవడానికి మనం ముందుకే ప్రయాణం చెయ్యాలి. మనం వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మకు మన యందు సంతోషం ఉండదు. మనం వెనుక తీయడానికి మన ఆత్మను నశింప చేసుకునే వాళ్ళం కాదు, మన ఆత్మను రక్షింప చేసుకునే వాళ్ళము అనే ఆలోచన మన మనసులో ఉంటే, ఈ అధ్యాయంలో ఉన్న 7 హిండ్రెన్సెస్లో ఒక 5 ఆటంకాలే నేను మీతో చెప్తాను. 7 హెల్ప్స్, 7 సహాయాలలో ప్రియులారా ఒక 2 సహాయాలు మాత్రమే చెప్తాను. అలాగనే మన ముందున్న 7 ఘనతల్లో ఒక 2 ఘనతలే మీతో చెప్పి ఈ 9 సంగతులైన కొంచెం మీ మనసులో ఉండేలాగా మీకు బోధించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మనసు నిలిపి మీరు ఆలోచిస్తూ దేవుని యొక్క మెల్లని స్వరం మీ అంతరంగంలో వినగోరితే మీ జీవితంలో కూడా ఈ ఆటంకాలు వచ్చినాయి అని మీరు తెలుసుకుంటారు. ప్రభువు మనకు అందించి ఉంచిన సహాయాలు వాడుకున్నామో వాడుకోలేదో అది మనకు తెలుస్తుంది. మన ముందున్న ఘనతల విషయమై సరైనటువంటి ఆశతో ఆకాంక్షతో మన పరుగును సరిగా పరిగెత్తుతున్నామో లేక స్తంభించిపోయి ఎక్కడో ఆగిపోయామో అది మనం తెలుసుకోగలుగుతాం. ఈ రాత్రి వేళ నా సందేశం యొక్క లక్ష్యం, నా గోల్ ఆఫ్ ప్రీచింగ్ ఏమిటి అనంటే, మీ ఆటంకాలేంటో కళ్ళు తెరిచి మీరు చూడాలి, దేవుడిచ్చిన సహాయాలేంటో మీరంతా వాడుకోవాలి, మీ ముందున్న ఘనతల కొరకు మీ పరుగు సరిగా పరిగెత్తాలి. పట్టభద్రులైన విద్యార్థులకు సందేశం, చేరి వచ్చిన సంఘమైన మీ అందరికీ ఇదే సందేశం.
మీ ఆటంకాలేంటో కళ్ళు తెరిచి చూడండి. దేవుడిచ్చిన సహాయాలేంటో వాటిని ఉపయోగించుకుంటూ పరిగెత్తండి. మీ ముందున్న ఘనత కొరకు మీ ఆధ్యాత్మిక పరుగును సరిగా పరిగెత్తండి. ప్రియులారా, ఈ సంగతులను వివరించి ఈ రాత్రి మీ యొద్ద నుంచి నేను సెలవు తీసుకుంటాను. రండి, 12వ అధ్యాయంలో ముందు ఆటంకాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 12వ అధ్యాయం ఇలాగ రాసి ఉంది: ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. ప్రియులారా, నేను చదివిన ఈ 3 లైన్స్లో మన విశ్వాస పరుగులో, మన ఆధ్యాత్మిక సేవా పరుగులో మనం ఎదుర్కొనేటువంటి 2 ఆటంకాలు. అందులో మొదటి ఆటంకం ఏంటి అంటే ప్రతి భారము అన్నాడు, ఎవ్రీ వెయిట్. ఇది మన పరుగును సరిగా పరిగెత్తనివ్వదు. మీరు ఎప్పుడైనా టీవీల్లో కానీ లేదా స్టేడియంస్లో కానీ పరుగు పందెములో పరిగెత్తేవాడిని మీరు ఎప్పుడైనా చూస్తే అతని తల మీద ఒక పెద్ద సూట్ కేసును మోసుకొని, అతని ఒంటి నిండా ఖరీదైన సూట్ వేసుకొని, కాళ్ళకు బరువైన గంబూట్లు వేసుకొని ఏ పరుగు పందెములో పరిగెత్తేవాడు పరిగెత్తడు. అలా పరిగెత్తితే తన పరుగు సాగదు. కాబట్టి తను చేరుకోవలసిన గమ్యానికి చేరుకోలేడు. తాను సంపాదించుకోవలసిన బహుమానం తాను సంపాదించుకోలేడు. అందుకని ఒక తేలికపాటి బనియన్ వేసుకుంటాడు, ఒక తేలికపాటి అండర్వేర్ వేసుకుంటాడు. పరిగెత్తడానికి తేలికగా ఉండి చురుకుతనం ఇచ్చేటువంటి షూస్ మాత్రమే వేసుకుంటాడు. అతని పరుగు పందెములో పరిగెత్తుతాడు. ఇగో ఈ రోజున క్రైస్తవులైన మీరు, పట్టభద్రులై సేవ చేయడానికి వెళ్ళబోతున్న మీరు, ఒక ఆధ్యాత్మిక పరుగు కొరకు మీరు వెళుతున్నారు గనక మీ మీద ఉన్న ప్రతి భారము తొలగించుకోండి అన్నాడు. ఏమిటి ప్రతి భారం? ఈ భారాలు మనకు పెద్ద పాపం, తప్పు అని మనకు అనిపించవు. అయితే అవి మన మీద ఉన్నంత వరకు మన ఆధ్యాత్మిక పరుగు, మన సేవా పరుగు సజావుగా సాగదు అని మీరు దయతో గమనించాలని నేను కోరుతున్నాను. ఇంతకీ ప్రతి భారము అంటే ఏమిటి అని అంటారా? అది ఏదో కాదు ప్రియమైన స్నేహితులారా. ఏమి ధరించుకుంటాం, ఏమి తింటాం, రేపేమి సంభవిస్తుంది, ఏమి త్రాగుతాము అనేటువంటి చింత ముందు చూశారు. అదే మన మీదున్న భారం. అది మన పరుగును సరిగా పరిగెత్తనివ్వదు. మన యొక్క ఆధ్యాత్మిక సేవా పరుగును సరిగా సాగనివ్వదు. ఈ చింత, ఈ ఐక్య విచారం దీనిని విస్మరించాలి. ఇది కానీ విస్మరించకపోతే మనం క్షీణించిపోయే దిశగా మన ఆధ్యాత్మిక జీవితాలు వెళ్ళిపోతాయి. నేను ఒక ఉదాహరణ ఇస్తాను, వినండి. ప్రియులారా, యాకోబు అని ఒక మన పితరులలో ఒకడు తన మామగారింటి దగ్గర 20 సంవత్సరాలు ఆయన కాపురం చేశాడు, ఊడిగం చేశాడట. ఆయన ఆ 20 సంవత్సరాల తన జీవితాన్ని గురించి ఇలా ఒకసారి చెప్పి అతని లోపల బాధను తను వ్యక్తపరుస్తున్నాడు. మీ కొరకే చదువుతున్నాను, చూడండి. ఆది కాండం నేను చదువుతున్నాను ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది. ఆది కాండంలో 31వ అధ్యాయం 41వ వచనం. నేను 40 నుంచి చదువుతున్నాను. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసితని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి అన్నాడు. మిత్రులారా, ఈ వచనాలు యాకోబు యొక్క జీవితం పద్దనరాము అనే స్థలములో ఉంది. పద్దనరాం అనేటువంటి అరమిక్ మాటకు అర్థం ఏంటనంటే ఐహిక విచారాలే అని అర్థం. మరి ఇతను ఐహిక విచారాలతో ఈ పద్దనరాములో దేని కొరకు బ్రతికాడట? 14 సంవత్సరాలు భార్యల కొరకు బ్రతికాడట. తరువాత 6 సంవత్సరాలు భాగ్యము కొరకు బ్రతికాడట. అతనికి కావలసింది భార్యలు, భాగ్యమే. ప్రియులారా, ఇది తనకు ఉన్నటువంటి ఒక చింత, ఒక విచారం. నేను వారిని సంపాదించుకోవాలనే తపనతో జీవించి ఇప్పుడు అంటున్నాడు, పగలు ఎండ దెబ్బకు ఎండిపోయాను, రాత్రి మంచు దెబ్బకు తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది, నేను క్షీణదశకు చేరుకున్నాను అన్నాడు. ఎందుకు వచ్చింది క్షీణదశ అంటే? భార్యలు గడించాలి అనే చింత, భాగ్యము సంపాదించుకోవాలనే చింత. అది ప్రియమైన స్నేహితులారా అతని క్షీణదశకే తీసుకు వెళ్ళిపోయింది.
ఈ రోజున ఈ దైవ సేవకులు ఇప్పుడే పట్టభద్రులైన వారికి చెప్పారు, కనబడుతున్న ప్రతి అవకాశము దేవుడే ఇచ్చాడని ఏదో గడించుకోవడానికి మీరు తపన పడకండి. ప్రభు యొక్క సేవకొచ్చాం, ఏమి సంపాదించుకుంటామా అనే ఆలోచనతో ఉండకండి. పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, సేవకు వచ్చేవాడట ఏమి కూర్చుకుంటాను అని రాకూడదట, నేనేమి ఖర్చవ్వగలను అన్న ఆశతో రావాలట. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన 12వ అధ్యాయములు అంటాడు, నేను మీ ఆత్మల కొరకు నేను వేయపరుచుకుంటున్నాను, నన్ను నేను ఖర్చు చేసుకుంటున్నాను అన్నాడు. సేవకు వచ్చేవాడు ఒక సత్క్రైస్తవుడు ఖర్చు అయ్యేవాడే కానీ కూర్చుకునేవాడు కాదు సుమా. కూర్చుకోవాలి అనే తపన ఎప్పుడైతే పెరిగిందో చింత, విచారము, మనోవ్యాకులము పెరిగి మన ఆధ్యాత్మిక పరుగునది సరిగా సాగనివ్వదు. మన పరుగులో మనం సరిగా ముందుకు చేరలేం. రిమూవ్ ఎవ్రీ వెయిట్. నీ మీద పనిచేస్తున్న చాలా భారముగా ఉన్న నీ చింత, నీ విచారము, నీ మనోవ్యాకులం అనే భారాలు విడిచిపెట్టు. యేసు ప్రభు కూడా ఆయన పర్వత ప్రసంగంలో చెప్పినారు. ఏమన్నారో తెలుసా? మీకు 2 రకాలైన అవసరాలు ఉంటాయి. ఒకటి భూసంబంధమైన అవసరాలు, మరి ఒకటి పరసంబంధమైన అవసరాలు. మీ భూసంబంధమైన అవసరాలు నా తండ్రికి తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మీరు ఏమి తినాలనో, ఎప్పుడు మీరు ఏమి తాగాలనో, ఎప్పుడు మీరు ఏమి ధరించుకోవాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ భూసంబంధమైన అవసరాలు ఆయన తీరుస్తాడు. ఆయనకి అది విడిచిపెట్టేసేయండి. మీకు మీ పరసంబంధమైన అవసరం ఉంది. అదేమిటి అంటే నా రాజ్యము, నా నీతి, అది వెతకడమే మీ పరసంబంధమైన అవసరం. దాని మీద మీరు మనసు పెట్టండి. ఈ రోజున ఒక విచారకరమైన పరిస్థితి సేవకుల్లోనూ సాధారణ విశ్వాసుల్లోనూ ఉన్నదేంటనంటే, దేవుడు చేస్తాను అన్న పనిలో మనం వేలు పెడతాము, మనం చేయవలసిన పనిని మనము తుంగలో తొక్కేస్తున్నాం, అసలు పట్టించుకోవడమే లేదు. నీ భూ సంబంధమైన అవసరాలు తీర్చే పని పరలోకమందున దేవుడు తన మీద వేసుకుని ఏమి ధరించాలనో, ఏమి తినాలనో, ఏమి త్రాగాలనో, నీ భవిష్యత్తు ఎలా ఉండాలనో ఆ పని ఆయన తన మీద వేసుకుని చేస్తున్నాడు. చేయనివ్వండి. అందులో వేలు పెడతావెందుకు? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని, వినండి, శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతిని వెతకడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ ప్రయత్నములో లేని క్రైస్తవుడు, ఈ ప్రయత్నములో లేని సేవకుడు, వినండి, తన మీద బరువులేసుకునే పరిగెడుతున్నాడు. అతను చేరుకోవలసిన గమ్యానికి రాలేడు. మిత్రులారా వినండి, అతను అందుకోవలసిన బహుమానం అందుకునే లేడు. సేవకు వెళ్ళబోతున్న పట్టభద్రులైన విద్యార్థులారా, అలాగనే నా ఎదుట కూర్చుని ఉన్న సంఘమా, దేవుని సమాజమా, ఒక్క మాట వినండి. మీ మీదున్న భారాలు తొలగించుకోండి. వ్యభిచరించవద్దు అనేది ఎంత ఖండితమైన ఆజ్ఞనో, దొంగిలించవద్దు అనే ఆజ్ఞ ఎంత ఖండితమైన ఆజ్ఞనో, అబద్ధమాడరాదు అనే మాట ఎంత ఖండితమైన ఆజ్ఞనో, నువ్వు చింతించవద్దు అనే మాట అంతే ఖండితమైన ఆజ్ఞ. కానీ వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు అవి చేయకుండా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ మన చింతను తీసుకొచ్చి దేవుని మీద వేసి చింతలు వీడి బతకడం మనకు చేత కావడం లేదు. నీ చింత, నీ విచారము, నీ మనోవ్యాకులమే నీ మీద భారమై నీ పరుగును సరిగా పరిగెత్తనివ్వడంలా. విజయవాడ దగ్గర ప్రసాదంపాడులో పీటర్ సింగ్ అనే ఒక అన్నగారు ఉండేవాళ్ళు. ప్రభునందు ఆయన గతించారు, ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. ఆయన చాలా పాటలు రాశాడు, అర్థవంతమైన పాటలు. ఆయన రాసిన పాటలో ఒక పాట ఉంది, మన సేలని నీకింతలో ఈ చింతలు, ఒక పూటకూటి కొరకు ఓ మనసా నీకెందుకే చింత, ఏమి ధరించుకుంటామని ఓ మనసా నీకెందుకే నీకు చింత, ఆ కుసుమాలను చూడు, వాటికి అందమైన రంగులతో దేవుడు బట్టలు వేసేసాడు. ఆ పువ్వుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి కాదా? ఆ పక్షుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి కాదా? పక్షులను పోషించగలిగిన దేవుడు, పువ్వులకు అందమైన బట్టలు వేసిన దేవుడు నీకు బట్టనివ్వలేడా? నీకు భోజనం ఇవ్వలేడా? మన సేలని నీకింతలో ఈ చింతలు. అమ్మా వింటున్నారా? భార్యలు కావాలి, భాగ్యము కావాలి,
ఆనాటి యాకోబు చింత అయితే ఈ రోజున ఏమి ధరించుకుంటాం, ఈ రోజున ఏమి తింటాం, రేపేమి సంభవించబోతుంది, రేపేంటి మాపేంటి, నా భవిష్యత్తు ఏంటి అనే చింతతో ప్రియులార చింతలు బాగా పెంచుకొని ఈ రోజున మనం మానసిక రోగులమై అంత మాత్రమే కాదు బీపీలు పెంచుకుంటున్నాము, దానితో పాటు మధుమేహ రోగము పెంచుకుంటున్నాం. బీపీలు అంటే తెలుసుగా, బ్లడ్ ప్రెషర్ అంట, రక్తపోటు అంట. ఇది వైద్యులకు తెలిసిన ఒక బీపీ. నాకు సేవకుడుగా మరొక 3 బీపీలు తెలుసు. మరొక 3 బీపీలు ఏంటంటే మగాళ్ళందరికీ ఒక బీపీ ఉంటుంది. వీళ్ళ బీపీ పేరేంటో తెలుసా? భార్యల పోరు. ఏపుకు తినేస్తారు కదా అమ్మలక్కలు. చేరతే నగ తీసుకురా, నట్ర తీసుకురా, నేను కోరింది పెట్టు అని చెప్పి ప్రియులార పోరు పెడుతుంటారే. ఇలాంటి ఆడవాళ్ళ వలన భర్తలకు వచ్చేది భార్య పోరు. ఆడాళ్ళకు కూడా ఒక బీపీ ఉంటుంది. వీళ్ళ బీపీ పేరేంటో తెలుసా? భర్త పోరు. ఏం కూర వండావు, ఉప్పు ఎక్కువ వేసావు, కారం ఎక్కువ వేసావు, నాకు తినసహించలేదు, టీ ప్లేటు అని గిన్నె గిరాటేస్తాడు. ఇలాంటి భర్తలు కలిగిన మన సహోదరులకేమో భర్త పోరు ఉంటుంది. వీళ్ళ బీపీ ఇది. చివరికి భార్యాభర్తలిద్దరికీ మరొక పోరు ఉంటుంది. అది వాళ్ళ బీపీ. అదేంటో తెలుసా? బిడ్డల పోరు. ఇదొక బీపీ. డాడీ నాకు బండి కొని అంటాడు. ఏం బండిరా? ఇగో కొంటాను స్కూటీ అంటే, ఎవడకు కావాలా స్కూటీ? నాకు దెబ్బ టైర్ బండి కావాలంటాడు. తెలుసా మీకు దెబ్బ టైర్ బండి అంటే? ఆ బండితోలే అచారత్యను కొడుకు చచ్చాడు హైదరాబాద్లో. ఆ బండితోలే కోట శ్రీనివాసరావు కొడుకు చచ్చాడు. ఆ బండితోలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కొడుకు చచ్చారు. ఆ బండి చాలా మందిని చెప్పుతున్నాయి. కానీ ఈ రోజున యవ్వనస్తులకు దెబ్బ టైర్ బండే కావాలట. ఒరే నాన్న, అవి అన్ని లక్షలు అవుతాయి, కొనలేనురా, నా వల్ల కాదురా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయితే కొన్నాడు. మీరున్నారు ఎందుకు అంటాడు. ఒరే వారికి పైసలున్నాయి, కొనుక్కోగలిగారా, మనకంత స్తోమత లేదు కొడుక, నేను కొనేదాంతో అడ్జస్ట్ అవ్వరంటే వీడి వాళ్ళ నాన్న వైపు గుడ్ల గోపలాగా చూసి నన్నెందుకు కన్నావు? వీడి పెర్మిషన్ అంటే కాపురం చెయ్యాలా? అమ్మా నాన్నలు ఏమిటా బుర్ర తిరుగుడు మాటలు? ఈ రోజున సమాజంలో ఇలాంటి కొడుకులు ఉంటే అమ్మా నాన్నకి బిడ్డల పొర్రాకి ఇంకేమొస్తుంది చెప్పండి? ఇదొక బీపీ. వింటున్నారు? ఆడపిల్లని తక్కువ చేశారా? వీళ్ళు అమ్మ నాన్నకి బీపీ తెస్తున్నారు. మమ్మీ సెల్ ఫోన్ కావాలంటది. ఏదో ఒక చిన్న ఫోన్ కొని మమ్మీ ఇస్తే అంటది, ఎవరికి కావాలి ఫోను? నాకు కావలసిన ఫోను చేటంత ఉండాలి, చెయ్యంతా పట్టాలి, దాని పేరు స్మార్ట్ ఫోన్, ఇది కొని పెడతావా లేదా అంటదన్నమాట. మన వల్ల కాదే, అంత ఖరీదైన ఫోన్ నేనెక్కడ కొని పెట్టను తల్లి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మైతే అడగగానే యాపిల్ ఫోన్ కొనిచ్చింది. నువ్వున్నావెందుకు అంటే వాళ్ళు డబ్బులుందే తల్లి కొనుక్కున్నారు, మన వల్ల కాదమ్మంటే నన్ను ఎందుకు కన్నావు? ఏం పాప, నిన్ను అడిగి మీ అమ్మా నాన్న కనాలా? ఏమి తమ్ముడా, మీ అమ్మా నాన్నలని పెర్మిషన్ తీసుకుని సంసారం చెయ్యాలా? ఏమిటి ఈ మెడబిరుసుతనం? ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక బీపీలు రాకేమవుతుంది? మామూలు రక్తపోటుతో పాటు భార్య పోరు, భర్త పోరు, బిడ్డల పోరు, ఈ 4 రకాల బీపీలు పెరగగా ఈ రోజున ప్రియులార ప్రతి వాడికే మధుమేహ రోగమే. మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం, కాఫీయా టీ అండి అంటారు. అనగానే కాఫీయో టీయో చెప్పగానే శ్లోకం ఒకటి మాట్లాడుతున్నారు ఈ మధ్య. శ్లోకం ఏంటంటే ప్లస్సా లెస్సా. మేమంటాం ఇంకేం ప్లస్ ఆడతావు తల్లి, లోపల పెద్ద ఫ్యాక్టరీ ఉందమ్మా, ఆ లెస్సే ఇవ్వు తల్లి అంటున్నాం ఈ రోజున. ఏమిటి ఇట్లా అయిపోయినా మనం? ఈ షుగర్ జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి? కారణం చింతలు వదలడం మనకు చేత కావడం లేదు. అది మన మీద భారమైపోయింది. ఈ చింతలు మన శేలని నీకింతలో ఈ చింతలు. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆ పుష్పాల కంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటి అవసరాలు తీర్చిన దేవుడు మీరు మీ అవసరాలు తీర్చలేని వాడని ఎందుకు అనుకుంటున్నారు? వదలండి మీ భారాలు. యాకోబు 20 సంవత్సరాలు అంటున్నాడు, భార్యల కొరకు భాగ్యము కొరకు నేను చింతలు పెంచుకొని నేను క్షీణదశకు వెళ్ళిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు.
ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇలాంటి భారాలన్నీ మీద వేసుకొని చింత, విచారము, మనోవ్యాకులము అనే భారాలు వేసుకుంటే నువ్వేం పరిగెత్తుతావు? సేవలో నువ్వేం పరిగెత్తుతావు తమ్ముడా? ముందు నీ చింతలన్నీ యేసు మీద వేయటం నేర్చుకో. నేను నేర్చుకోవాలి బాగా. ఇది ఇంకెక్కువ వివరించలేను. ఇది మొదటి ఆటంకం. ఎవ్రీ వెయిట్, ప్రతి భారము అనేది ఒక ఆటంకం అని మీరు దయతో గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక మళ్ళీ 12వ అధ్యాయం ఆ 2వ లైన్లో మరొక మాట ఉంది. సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఎంటాంగిల్ సిన్. ఎవ్రీ వెయిట్ ఎంటాంగిల్ సిన్. సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏమిటండి సులువుగా చిక్కులు పెట్టే పాపం? అది దొంగతనమా? అది వ్యభిచారమా? అది మద్యపానమా? చీట్ల పేకాట? లేకపోతే ఏమిటండి సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే? హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు ఒకే ఒక పాపాన్ని గురించి ప్రస్తావిస్తున్నాయి. ఆ పాపం ఏంటో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసం. విశ్వాసములోనికి వచ్చిన నీవు ఏమనండి, విశ్వాసములోనికి వచ్చిన నీవు అంతం మట్టుకు ఆ విశ్వాసమును కాపాడుకుంటేనే క్రీస్తులో పాలివారమై ఉంటాము అని రాసింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చదువుతాను, చూడండి ఈ మాట మీ కొరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అడుగు భాగములో ఉంటుంది. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమ మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. ఆదిలో మనకున్న విశ్వాసం అంతమట్టు గట్టిగా చేపడితేనే మన క్రీస్తులో పాలివారమై ఉంటాం. ప్రియమైన తమ్ముడు, చెల్లి, బైబిల్ స్కూల్లో చాలా సంగతులు నేర్చుకున్నాం. విన్న వాక్యము నీ లోపల విశ్వాసమే ఇచ్చింది. ఇప్పుడు సేవ చేయడానికి వెళ్ళబోతున్నావు. ఇక్కడ నువ్వు నేర్చుకున్న విశ్వాసము అంతమట్టు గట్టిగా చేపట్టకపోతే నువ్వు క్రీస్తులో పాలిగత్తివి కాలేవు, క్రీస్తులో పాలివాడవి కాలేవు. కనుక విశ్వాసమును పటిష్టపరచుకో. దైవ సేవకుల భారంతో చెప్పారు. మీకు ఎంతమంది మనసుకు పట్టిందో లేదో నాకు తెలియదు. మీరు సరిగా జీవించకపోతే, మీరు సరిగా బయటకు వెళ్ళి సేవ చేయకపోతే, ఏ బైబిల్ స్కూల్ మిమ్మల్ని సిద్ధపరిచిందో ఆ బైబిల్ స్కూల్ మీద, కాలేజీ మీద ఒక చెడ్డ పేరు మిగిల్చే వాళ్ళు అవుతారు. రానున్న రోజుల్లో ఈ స్థలం నుంచి జరగవలసిన గంభీరమైన సేవకు మీరే పెద్ద అడ్డుబండలు, ఆటంకాలుగా మిగిలిపోతారు. ఆరంభమందు మీకున్న విశ్వాసం అంతమట్టుకు గట్టిగా చేపట్టండి. ఈ ప్రమాదం ఉంది. కొంతమంది ఆరంభంలో భలే విశ్వాసులే, కానీ అంతం వరకు దాన్ని కొనసాగించుకోలేరు. ఈ ప్రమాదం ఉందని భక్తుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. చదువుతాను, చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపెట్టునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జీవమగల దేవుని విడిచిపెట్టునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఒకవేళ ఉంటుందేమో జాగ్రత్త. బైబిల్ స్కూల్లో బోల్డన్ని వాక్యాలు విన్నాం, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నాం, కానీ అంతం వరకు దీన్ని గట్టిగా చేపట్టకపోతే ప్రమాదం ఉంది సుమా. జీవమగల దేవుణ్ణే విడిచిపెట్టేసేటువంటి ప్రమాదములోకి మనం వెళతాము. అది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇలా ఉదహరిస్తాను, వినండి. పరుగు పందెములో పరిగెడుతున్నాడు. నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ని. ఏమండి, మా కాలేజీలో చదువుతున్న రోజుల్లో నేను బాగా ఆటలాడేవాడిని. ప్రియుల షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాను, ఏపీ స్టేట్కి ఆడినాను. అలాగనే టేబుల్ టెన్నిస్ ఆడతాను. మా ఆంధ్ర యూనివర్సిటీకి టేబుల్ టెన్నిస్ ఆటలో బ్లేజర్ హోల్డర్గా నేను పేరు గడించాను. నాతో పాటు భాస్కర్ అనే ఒక ఆయన మంచి రన్నర్ ఉండేవాడు. చాలా చురుగ్గా పరిగెడతాడు. లేడీలాగా పరిగెడతాడరా ఈ రాష్ట్రంలో అన్న పేరు వాడికి. ఒక మారు కడపకపోయాము. మాకు ఆటల పోటీలు జరుగుతుంటే మేము శ్రీకాకుళం జిల్లా నుంచి పోయేవాళ్ళం. ఒకరెవరైనా ఈవెంట్లో ఉంటే మేము వెళ్ళి వారిని ప్రోత్సహించాలి. నేను ఎవరైనా ఈవెంట్లో ఉంటే నన్ను వచ్చి ప్రోత్సహిస్తారు. అట్లా టీముని బలపరచుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి వెళతాం. సరే, మా భాస్కర్ పరుగు పందెంలో పరిగెత్తుతున్నాడు. మాకు తెలుసు. ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో మా వాడికి ఉన్నంత రికార్డు ఎవరికీ లేదు ఈ రాష్ట్రంలో. వాడికే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుందని మాకు తెలుసు.
సరే, వాడు చక్కగా తయారైనాడు. ఏమండి, ట్రాక్లో నిలబడ్డాడు. మేము ట్రాక్ పక్కన అలాగా నిలబడి ఏమండి ఆడు పరుగు పందెం పరిగెత్తేసరికి, ఒరే భాస్కర్ పరిగెత్తరా, ఒరే భాస్కర్ పరిగెత్తరా, హరియప్ హరియప్ అని అరుస్తున్నాము. చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. వాడే అందరికంటే ముందున్నాడు. ఏమండి, ఆ ఫినిషింగ్ పాయింట్ కొంచెం దగ్గరగానే ఉంది. ఆ దగ్గరకు వచ్చేసరికి కిందన బోర్ల పడిపోయాడు. నిమ్మకాయల ముక్కలు పట్టుకొని, గ్లూకోజ్ పౌడర్ పట్టుకొని, వాటర్ బాటిల్ పట్టుకొని, ట్రాక్ మధ్యలో పడిపోయిన మా భాస్కర్ దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు వేసి, గ్లూకోజ్ కొంచెం ఏమంటే పౌడర్ నోట్లో పెట్టి, నిమ్మకాయ నోట్లో పెట్టి చప్పరించమని పెట్టి, ఒరే భాస్కర్ ఏమైందిరా, ఎందుకు ఇలా పడిపోయావనంటే వాడు కాలు ఇలా చూపిస్తా ఉన్నాడు. ఏంట్రా ప్రాబ్లం అంటే, వాడు వేసుకున్న షూకి తాడు లేసుంటుందే, అది కట్టుకున్నాడే, లూజుగా కట్టాడు. ఈ పరుగులో తాడు లూజ్ అయిపోయింది, మరో కాలుక చిక్కుబడిపోయింది, వీడు బోర్ల పడిపోయాడు. ఈ రోజున విశ్వాసపు తాడులు లూజ్ అయిపోయాయి. మరి ముందుకు ఎలా వస్తామని చెప్పండి? గట్టిగా కట్టుకో. ఆరంభమందు నీవు కలిగి ఉన్న విశ్వాసమును అంతమట్టు గట్టిగా చేపట్టిన ఎడల నువ్వు క్రీస్తులో పాలివాడవై ఉంటావు. నేను నా కొద్ది క్రైస్తవ జీవితంలో ఎరుగుదనండి. ఆరంభంలో విశ్వాసములో చాలా బలముగా ఉండేటువంటి వారు విశ్వాస పరిత్యాగం చేసి వారి జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని సంఘానికి, సమాజానికి చీడపురుగులుగా మారిపోయిన కొంతమంది సహోదరులను ఎరుగుదను. బైబిల్ స్కూల్కే పంపించే లక్షలు ఖర్చు పెట్టాను. వాళ్ళ మీద ప్రయోజకులు అవుతారు, స్థానిక సంఘానికి ఉపయోగపడతారు, మళ్ళీ మా బైబిల్ స్కూల్కి వచ్చి వీళ్ళు బోధ చేస్తారు, అనేక మందికి ఉపయోగపడతారు అనుకుంటే, అలాంటి సహోదరులలో కొంతమంది సహోదరులు విశ్వాస పరిత్యాగమే చేశారా, నేరకపోయి పంపించానా బైబిల్ కాలేజ్కి అనేటువంటి మనస్తాపానికి లోనే ఇక్కడ ఎవరిని పంపించను అనుకున్నాను. నేను ఎవరిని నేర్పించుకోగలను? ఎక్కడ చర్చిలో మా బైబిల్ స్కూల్లోనే చదివించుకుంటాను తప్ప ఇంకెక్కడికి పంపించకూడదా అనేటువంటి ఒక డీప్ రిగ్రెట్, లోతైనటువంటి బాధ, ఆవేదన నా జీవితానికి వచ్చేసింది. నా అనుభవంలోంచి చెప్తున్నాను. తమ్ముళ్ళు, చెల్లాయిలు, ఇక్కడ ఏ విశ్వాసం అయితే నేర్చుకున్నారో ఈ ఆదిలో మీకున్న విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టండి. లేదా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో వచ్చేస్తుందేమో. జగత్త సుమా, జగత్త. అలాగనే సంఘమైన దేవుని ప్రజలారా వినండి. మనము ఒక విశ్వాస పరుగు పందెంలో ఉన్నాం. క్రైస్తవ జీవితమే పరుగు పందెం. మనం చేరుకోవలసిన గమ్యానికి మనం చేరుకునే దిశగా వినండి ప్రియులారా, మన విశ్వాసాన్ని పటిష్టపరుచుకుందాం. మన విశ్వాసపు తాడు గట్టిగా కట్టుకుందాం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను సమయమును బట్టి. ప్రియులారా, మొదటి ఆటంకం ప్రతి భారము, రెండవ ఆటంకం సులువుగా చిక్కులు పెట్టే పాపం. వీటిల్లో ఉండి చాలామంది పరుగెప్పుడో ఆపేశారు. వాళ్ళ పరుగు ఎక్కడో స్తంభించిపోయింది. వాళ్ళు క్షీణదశకు వెళ్ళిపోయారు, ఎక్కడో చతికిల పడ్డారు. వాళ్ళు పరిగెత్తే వాళ్ళుగా కనబడడం లేదు. మరి నీ సంగతి ఏంటో ఈ రాత్రి వాక్య వెలుగులో మీరే ఆలోచించుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను. మూడవ ఆటంకం చెప్తాను రండి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాసి ఉంది, చదువుతున్నాను. విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అని రాసి ఉంది. మూడవ ఆటంకం అవమానము, సిలువ. దైవ సేవకులు బర్నబాసాయి గారు చెప్పారు, మీరు బయటకు వెళ్ళింది అవమానము, నింద, శ్రమ, అవసరమైతే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. దాని కొరకే మీరు వెళ్ళాలి బయటికి. సేవ అంటే సన్మానాలు దొరుకుతాయి అనుకోవద్దు. సేవ అంటే అవమానాలే ఎదురవుతాయి. సేవ అంటే వినండి ప్రియమైన స్నేహితులారా, మనకెవరో సింహాసనం వేసి కూర్చోబెడతారనుకోవద్దు. సేవ అంటే మన సిలువే మోసుకోవలసి ఉంటుంది. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీ విశ్వాస పరుగు పందెంలో, మీ సేవా పరుగు పందెంలో అవమానము అలాగనే సిలువ ఎదురవుతాయి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి, పట్టించుకోవద్దు దాన్ని.
సిలువను సహించండి. ఆ సిలువ మిమ్మలను యేసయ్య సార్ప్యములోకి తెస్తుంది గనక సిలువను మీరు సహించండి. ప్రియులారా, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించడం నేర్చుకుంటేనే తప్ప, లేదా ఈ ఆటంకం మనల్ని ఆపేస్తాయి. అవమానము, సిలువ అనే ఆటంకాలు మన పరుగును సాగనివ్వవు. ఆది అపోస్తలులకు ఎంత ఘోరమైన అవమానం వస్తే వారి అవమానాన్ని వాళ్ళు ఎలా పరిగణించారో మీ కొరకు ఈ వచనం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రుడమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారంట. యేసు నామము కొరకు మాకు అవమానం వచ్చిందన్న సంతోషం. ఎవరైనా సేవకుడమైన నిన్ను అవమానపరిస్తే, ఎవరైనా విశ్వాసురాలమైన నిన్ను నీ బంధువులో, నీ విరుగు పొరుగు వారు వీధిలో వాళ్ళు అవమానపరిస్తే, యేసు నామము కొరకు అవమానం పొందే భాగ్యం వచ్చిందని ఆనందించు. సిలువ లాంటి పరిస్థితులు వస్తే ఈ సిలువ మోయడానికి నన్ను పాత్రుడిగా దేవుడు ఎంచినాడు, సంతోషించు. నేను ఒక దైవ సేవకుని గురించి ఎరుగుదును. మలేషియాలో ఒక ముస్లిం యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ ప్రియులారా, ఆయన పేరు డేవిడ్ ప్రొఫెసర్. ప్రియులారా, ఆయన ఒక్కడే క్రైస్తవుడుగా ఉన్నాడు ఆ యూనివర్సిటీ అంతట్లో మలేషియాలో. మిగిలిన వాళ్ళంతా కూడా ముస్లిమ్సే ఉన్నారు అక్కడ. ప్రియమైన స్నేహితులారా వినండి, ఆయనకు తెలియదు మరొక క్రిస్టియన్ పిల్లగాడు కూడా ఉన్నాడు అందులో. సరే, ఒక రోజున మహమ్మద్ దిదాత్ అనేటువంటి ఒక ఆయన ప్రియులారా క్రైస్తవ్యం మీద, హైందత్వం మీద అతను నోరు తెరిచి మాట్లాడితే సాహసించి ఎవరమో మాట్లాడలే, గంపను రెస్కుని పడిపోతాడు వాడు. దిదాత్ అంటేనే ప్రపంచానికి భయం. వాడి రీజనింగ్, వాడి వరబడి, వాడి యొక్క స్పీడ్ తట్టుకోలేమెవరం. పెద్ద పెద్ద క్రైస్తవ పండితులు కూడా అతనితో వాదించడం అనవసరమని అడొక దండం పెట్టి వదిలేశారు వాడిని. చనిపోయాడు లేండి. డేవిడ్ గారు యూనివర్సిటీలో పనిచేస్తున్న రోజున అక్కడికి వచ్చి హిందుత్వాన్ని గురించి ఏవేవో చెడ్డ మాటలు చెప్పి క్రైస్తవ్యం గురించి కూడా మొదలుపెట్టన్నాడు. బైబిల్ దేవుని వాక్యం నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అన్నాడు. ఇది ముస్లిం యూనివర్సిటీ, బైబిల్ దేవుని వాక్యం నమ్మే వాళ్ళు ఎక్కడెవరు ఉంటారు, ఒకవేళ ఉంటే పరువు తెద్దామని బైబిల్ దేవుని వాక్యం నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యెత్తండి అని అంటే ఈ యవనస్తుడికి బలి ఉక్రోషం వస్తుందట. ఒక్కడే క్రైస్తవ పిల్లగాడు, ఉద్రేకం వస్తుంది, కానీ ఈ ముస్లిమ్స్ మధ్య భయపడిపోతున్నాడు. డేవిడ్ గారు కూడా మంచి క్రిస్టియన్. ప్రియులారా, ఆయన ఒక్కడే చెయ్యలా పైకెత్తాడు. ఎత్తగానే హలో, ఇక్కడ కూడా బైబిల్ని దేవుని వాక్యం నమ్మేవాడు ఒకడు ఉన్నాడు, రండి అతనితో మనం చర్చ చేద్దామని అతను స్టేజ్ మీదకి పిలిచాడు. డేవిడ్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. రాగానే అందరి వైపు ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడుతూ అందరి వైపు చూస్తుంటున్నాడు. చూసారా, ఇతను బైబిల్ దేవుని వాక్యమే నమ్ముతున్నాడట అని చెప్పి, బైబిల్ దేవుని వాక్యమే నమ్ముతున్నారా అంటే ఓఎస్, బైబిల్ నిజముగా దేవుని వాక్యం అన్నారు డేవిడ్ గారు. లాగి పెట్టి గోపు మీద ఒకడు కొట్టాడు. తెల్లని ముఖం ఎర్రగా అయిపోయింది. వాడు చెయ్యి అచ్చులన్నీ బుగ్గ మీద పడ్డాయి. కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. మీ బైబిల్ దేవుడు చెప్పాడు కదా, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పమని, తిప్పగలరా అన్నాడు. ప్రియులారా, డేవిడ్ గారు అలాగే నిలబడి తను ఎవరికైతే పాఠాలు నేర్పిస్తున్నాడో, ఎవరికైతే ప్రొఫెసర్గా ఉండి అతను ప్రియులారా లెక్చర్స్ ఇస్తున్నాడో, ఆ విద్యార్థుల మధ్య అవమానమైపోయి అలాగే కళ్ళలో నీళ్లు కారుతుంటే నిలబడ్డాడు. ఇంకొక బుగ్గ మీద కొట్టుకోవచ్చు అన్నాడట. వాడు మంట తిప్పి ఇట్లా కొట్టాడు ఈ బుగ్గ మీద. దిదాత్ అయిపోయిన తర్వాత నవ్వి, మీ బైబిల్ దేవుడు చెప్పాడు కదా, ఎవరైనా వస్త్రం అడిగితే వస్త్రాలు కూడా ఇమ్మని, మీ యొక్క బ్లేజర్ ఇప్పేసి ఇస్తావా, నీ షర్ట్ ఇప్పిస్తావా అన్నాడు. డేవిడ్ గారు స్టూడెంట్స్ అందరి వైపు చూసి, దయచేసి మీరు నన్ను క్షమించండి అని చెప్పి పైనున్న కోటు తీశాడు, బ్లేజర్, లోపల ఉన్న షర్ట్ తీశాడు, మడత పెట్టి దిదాత్ చేతికి ఇచ్చాడు. దిదాత బట్టల కింద పడేసి తర్వాత అంటాడు, మీ దేవుడు ఒక వస్త్రం అంటే మరో వస్త్రం కూడా ఇచ్చేయమని చెప్పాడు కదా, మరి ఆ వస్త్రం కూడా ఇవ్వు, నీ ఫ్యాంట్ కూడా ఇవ్వు అన్నాడట.
మళ్ళీ డేవిడ్ గారు విద్యార్థుల్ని క్షమాపణ కోరి అందరి ముందు ప్రియులారా తన ప్యాంటు నిప్పేసి దిదాత్ చేతిలో పెట్టాడు. ఒక అండర్వేర్తో మిగిలిపోయాడు స్టేజ్ మీద. విద్యార్థులందరి కళ్ళల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. మన ప్రొఫెసర్ మన దేశానికి ఎక్కడో ఆఫ్రికా నుంచి వచ్చి వీడు మన ప్రొఫెసర్ని అవమానపరుస్తాడా అని చెప్పే ప్రియులారా విద్యార్థులకు ఉక్రోషం వచ్చేస్తుంది. కానీ అది ఒక గంభీరమైన కూడి గనక గొక్క పెట్టుకొని కూర్చున్నారు. ఏమంటే ప్రొఫెసర్ అందరికీ వందనాలు చెప్పి దిదాత్ కూడా ఒక వందనాలు చెప్పి గాడ్ లవ్స్ యూ అని స్టేజ్ దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. తన కుర్చీ మీద ఉన్న టవల్ తీసుకుని తన నడుముకు చుట్టుకునేసరికి ప్రియులార కాన్ఫరెన్స్ హాల్లో ఏ స్టూడెంటు లేరు. ఆయన ఛాంబర్ ముందుకు వచ్చి నిలబడిపోయారు. అందులో ఉక్రోషంతో ఉద్రేకంగా ఉన్న కుర్రోలు అంటున్నారట, సార్ మీరు ఎందుకు ఇలా సహించారండి, మీరు ఎందుకు ఎంత అవమానం అయిపోయారండి, మీరు అవకాశం ఇవ్వండి వాడు సంగతి చూస్తాము అంటున్నారు. ఆయన అంటున్నాడు, నా ప్రభు నాకు ఈ విషయం నేర్పించలేదు, పగ సాధించడం నేర్పించలేదు, దూషించిన వారికి బదులు దూషించడం నేర్పించలేదు, శ్రమ పెట్టిన వారిని బెదిరించడం నాకు నేర్పించలేదు, న్యాయముగా తీర్పు తీర్చే నా దేవునికి అప్పగించుకోవడం నా ప్రభు నేర్పించాడు గనక దూషించిన అతన్ని నేను దూషించలేకపోయాను, శ్రమ పెట్టిన ఆయన్ని నేను బెదిరించలేకపోయాను, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఆయన్ని అప్పగించలేకపోయాను, నన్ను నేను అప్పగించుకున్నాను. ఆ రోజు ఏమి జరిగిందో తెలుసా ప్రియులారా, ఆ టవల్ కట్టుకొని టవల్ చుట్టుకొని ప్రియులారా ఒక దిగంబరి లాంటి ప్రొఫెసర్ డేవిడ్ గారు అతను చెప్పిన సాక్ష్యం ఏమంటే కొంతమంది విద్యార్థులు యేసుని నమ్మడానికి కారణమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. నీ అవమానం ఎవరి మార్పుగా ఉపయోగపడుతుంది, నీవు భరిస్తున్న సిలువ ఎవరి దీవెనగా ఉపయోగపడుతుంది, భరించు. సేవకు వెళ్ళబోతున్న తమ్ముడా, సేవకు వెళ్ళబోతున్న ఓ చెల్లెలా, విశ్వాస పరుగు పరిగెత్తుతున్న క్రైస్తవులారా, అవమానమును లెక్క చేయకండి, సిలువను భరించండి. ఈ రోజున ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లు వచ్చిన తర్వాత మన సేవకులే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏమైపోయింది వీళ్ళ సహనం, ఏమైపోయింది వీళ్ళ దీర్ఘశాంతం, ఏమైపోయింది క్రైస్తవ విలువలు, ఏమైపోయింది వీళ్ళ ప్రేమ, ఏమైపోయింది వీళ్ళ కనికరం, ఏమైపోయింది వీళ్ళ వాత్సల్యత, ఏమైపోయిందండి వీళ్ళొక ఆధ్యాత్మికత అని బాధేస్తుంది యూట్యూబ్లు చూస్తుంటే. దూషించిన వాడిని తిరిగి దూషించడానికి ఒక అడుగు మేరకు వేయడంలా మన సేవకులు అంతు చూసేస్తామంటున్నారు. ఇందాక అదే దైవజనులు చెప్పారు ఆ మాట. మా తడాకా చూపించమంటావా, మీ అంతే తేలుస్తాం రా. వేదిక మీదకి ఓపెన్ డిబేట్ గాని పిలుచుకుంటున్నారు. ప్రియులారా కుక్కల్లాగా కాట్లాడుకుంటున్నారు. ఇలాగ అయిపోయింది అంటే మన క్రైస్తవ్యమని భలే వేదన దుఃఖం వేస్తుంది. ప్రియులారా దూషించిన వాడికి బదులు దూషించడం మానలేదు, మీరు శ్రమ పెట్టినటువంటి వాడిని బెదిరించడం మానలేదు. అవతలో శ్రమ పెట్టారో లేదో తెలియదు కానీ వీళ్ళు ఏమి శ్రమను పొందారో కానీ వీళ్ళు బెదిరించంటున్నారు, మీరు చావాలి, మీ చావుల కొరకే మేము ప్రార్థన చేస్తాం. ఎక్కడ నేర్చుకున్నారండి క్రైస్తవ్యం? ఇది బైబిలా? నిన్ను బెదిరించాడో లేదో మాకు తెలియదు కానీ నీ ఆలోచనలకు నీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడితే వాళ్ళు చచ్చిపోమని ప్రార్థన చేస్తావా? ఇదా యేసు ప్రభు నేర్పించింది? ఇదా బైబిల్ ఇచ్చే ప్రబోధం? ఎక్కడికి పరిగెడుతున్నారండి క్రైస్తవులు? మళ్ళీ బాధపడటం లేదు సరికదా, అహంకారంతో రెచ్చిపోతున్నారు. మేము దేవుని న్యాయ సింహాసనం దగ్గర మిమ్మల్ని అప్పగిస్తామంటున్నారు. ఎదుటోడిని అప్పగించే పని నీది కాదు, నిన్ను నువ్వు అప్పగించుకో. ముందు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవలసిన వాడివి. ఎటర్నిటీ విల్ డిసైడ్ బ్రదర్. నిత్యత్వం తీర్పు తీరుస్తుంది. దేవుని న్యాయపీఠం ముందు నేను అప్పగించబోతున్నాను. సాటి మనిషిని అలా బెదిరిస్తున్నావే? ఇదా బైబిల్? ఇదా వాక్యం? ఇదా క్రైస్తవ్యం? ఇదేనా యేసు సిలువలో చేసిన సిలువ త్యాగం? మర్చిపోయారేంటండి క్రైస్తవులు? మనకు వెనుక వస్తున్న ఆ చిన్న పిల్లలు మరొక తరానికి ఏమి పిలుస్తారు క్రైస్తవ్యాన్ని? నేటి క్రైస్తవ సేవకులు పెద్దలన్న వేదన బాధ పెరిగిపోతుంది, గుండె రగిలిపోతా ఉంది. రండి
సేవ కొరకు సిద్ధపడిన ఓ సేవకులారా, సేవ కొరకు సిద్ధపడిన సేవకురాల్లారా, అవమానానికి వెళ్ళండి. గ్రేస్ గ్రౌండ్ని వదిలిపెట్టి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ గ్రేస్ కాంపౌండ్ నుంచి మీరు అవమానం పొందడానికి బయటికి వెళ్ళండి, సిలువను భరించడానికి వెళ్ళండి. అంతేగాని సన్మానాల కొరకు వెళ్ళకండి, సింహాసనాల కొరకు వెళ్ళకండి. యేసుక్రీస్తు సేవకొచ్చిన మనము బానిసలం. బానిసలకు సన్మానాలు ఉండవు, బానిసలకు సింహాసనాలు ఉండవు. బానిసలకెవరు చప్పట్లు కొట్టరు, సాలువాలు కప్పరు. యేసుక్రీస్తునందు మన దోషులు మన విషయం అర్థం చేసుకుని ఈ అద్భుతమైన ఈ కాంపౌండ్లో కొన్ని సంవత్సరాలు బ్రతుకుంటావేమో, బయటకు వెళ్ళు. బయట సవాళ్ళు ఉన్నాయి. ఇది నిన్ను రూపాంతరపు కొండ. ఇక్కడ ఉండడం చాలా బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ నువ్వు కిందకు దిగాలి. ఈ కాంపౌండ్ అనే ఈ కొండ నుంచి కిందకు దిగు. నీ కొరకు సవాళ్ళు సిద్ధంగా ఉన్నాయి స్నేహితులారా. అలాగే విశ్వాసులకు నా మనవి, అవమానము కొరకు సిలువ కొరకే వెళదాం. పదండి, లోకములోకి వెళదాం, అవమానాన్ని భరిద్దాం. డేవిడ్ గారు భరించిన అవమానం కంటే పెద్ద అవమానం వచ్చిందా నీకు? తన విద్యార్థుల మధ్య దిగంబరైపోయి ఒక చిన్న అండర్వేర్తో మిగిలిపోయాడు స్టేజ్ మీద. చెంపదెబ్బలు కాశాడు, కళ్ళ నుంచి నీరు కారిపోతా ఉంది, బుగ్గలు వాసిపోయినాయి. కానీ సంతోషంగా నిలబడి తన ఛాంబర్కి వెళ్ళి తన అవమానము, తాను పొందిన శ్రమ సాక్ష్యం ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి వాడుకొని అనేకులను రక్షణలోనికి తెచ్చాడు. ఒక చిన్న అవమానమే భరించలేని నీవు, ఒక చిన్న శిలువ శ్రమలు పొందని నీవు, నీ వలన ఒరిగేదేంటి, నీ వలన జరిగేదేంటి? ఈ ఆటంకాన్ని అధిగమించు. అవమానము సిలువనే ఆటంకాన్ని అధిగమించు. ఇంకెక్కువ చెప్పలేను. మొదటి మాట ప్రతి భారము, రెండవ మాట సిలువగా చిక్కులు పెట్టే పాపము, మూడవ మాట అవమానము సిలువ. ఇదొక జత. నాలుగో జత చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది: మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. ఈ వచనములో మరొక ఆటంకం ఉంది. ఈ ఆటంకం ఏంటో తెలుసుట, అలసట, విసుగు. సేవకు వెళుతున్నావు, అలసిపోయే పరిస్థితులు వస్తాయి. సేవకు వెళుతున్నావు, విసిగిపోయే పరిస్థితులు వస్తాయి. విశ్వాస పరుగులో పరిగెడుతున్నాం విశ్వాసులంగా, అలసిపోయే పరిస్థితులు. వినండి ప్రియులారా, విసిగిపోయే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అలసిపోకండి, విసిగిపోకండి అంటున్నాడు భక్తుడు. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో, క్షమించండి 19వ అధ్యాయంలో ఒక ఆయన కూడా అలసిపోయాడు, విసిగిపోయాడు. కర్మేలు పర్వతం మీద నిలబడి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య మీరు తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన్నే ఆరాధించండి, బయలు దేవుడైతే వానిని నమ్ముకొనండని సవాలుకరమైన పరిచర్య చేసిన ప్రియులారా, ఏలియా భక్తునికి ఒక ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది. ఏమిటా పరిస్థితి అంటే, ఎవడ మారాడు? కర్మేలు పర్వతం మీద ఏదో మారినట్టుగా ఉన్నారు, కానీ యెహోవా పక్షమున వచ్చిన వారెవరు? బలి విచారం అనిపిస్తుంది. ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి యెజబెలుని ఎదిరించి, ఆహాబుని ఎదిరించి ఈ సేవ చేశానే, దేవుని పక్షంగా వచ్చే వాళ్ళు కనబడడం లేదేంటి దేశములని ప్రియులారా అలిసిపోయి విసిగిపోయి అంటాడు. చదువుతున్నాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 4వ వచనం: తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేనేమి ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునము అని ప్రార్థన చేశాను. అలసిపోతే విసుగుపోతే వచ్చిన మాటది, అలసటలోంచి విసుగులోంచి వచ్చిన మాటది. నిజంగా చావాలనుకుంటే యెజబెలమ్మ దగ్గర ఉండరాదా? ఎలాగ చంపాలనుకుంటుంది కదా దుర్మార్గురాలు. మరి ఆవిడ దగ్గర నుంచి పారిపోయొచ్చి మళ్ళీ నువ్వు చంపేదేమంటున్నావే? అలిసిపోయానండి, విసిగిపోయానండి, నా సేవా ఫలాలు కనబడడం లేదండి అని మరణాపేక్షతో కూర్చున్నాడు.
ప్రియ అక్కజెల్లులారా, అన్నదమ్ములారా, మన విశ్వాస పరుగులోను మన సేవా పరుగులో అలసటలు విసుగులు వస్తాయి, తప్పక వస్తాయి. వాటిని అధిగమించండి. అలసిపోకండి. మీ కడుపులో ఉన్న జీవజలాన్ని తాగండి. విసిగిపోకండి. మీ ఆత్మ పుట్టించే ఆసక్తిని పెంచుకోండి. లోపల లేడా ఆసక్తినిచ్చేవాడు, లోపట లేడా మీ దప్పక తీర్చేవాడు. అలసిపోయానంటావే. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో యేసు ప్రభువే చెప్పాడు, మీ కడుపులో ఊరిని నీటి పొగ్గనుంచుతున్నాను, అది జీవజల నది. ఆ నది నీళ్లు తాగండి. అలసిపోయిన మీరు తెప్పరిల్లిపోతారు. ఆ నదిచ్చే తీవ్రతను అందుకోండి, ఆసక్తి కలిగి ఉంటారు, మీరేం విసిగిపోరు అని ఆ జీవజల నదిని మన కడుపులో ఊరిడి నీటి పొగ్గగా ఉంచాడు. చప్పట్లు కొట్టానికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఇది యేసయ్య మనకు చేసిన పరిచర్య. మరి అలసిపోయానంటావేం, విసిగిపోయానంటావేం? ఈ ఆటంకాన్ని అధిగమించు సహోదరుడా, ఈ ఆటంకాన్ని అధిగమించు సహోదరి. నేను ఒక దేవుని సేవకుని బాగా ఎరుగుదను. హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ దాని ఎడిటర్గా పనిచేసినాడు ఆయన. ప్రియులారా, ఆయన తమిళనాడు రాష్ట్రంలో నాగర్కోయిల్ అనే ప్రాంతంలో ఆయన సేవ చేసిన మంచి సేవకుడు. ఆయన తిరగని గ్రామం లేదు, ఆయన తిరగని పట్టణం లేదు. ఎంతో గంభీరంగా ఉద్యమం కొరకు ప్రసంగాలు చేసేవాడు అంకుల్, పెద్ద ఆయన. ప్రియులారా, ఆయన నేను ఒకసారి కన్యాకుమారి సిఎస్ఐ చర్చిలో వాక్యం చెప్పే పని పడింది. ఆయన కంటే ముందు నేను వాక్యం చెప్తున్నాను, నా తరువాత ఆయన వాక్యం చెప్పాలి. అప్పటికి ఆయన వయసు 87 సంవత్సరాలు. అతని స్టేజ్ వరకు తీసుకుని వచ్చి ఆ పోడియం దగ్గర నిలబెట్టడమే కష్టమైపోయింది. తీరా నిలబెడితే నేను ఆయన కంటే ముందు ప్రసంగం చేశాను. 1 గంట పావు సేపు చెప్పేసరికి నా పని అయిపోయింది. కానీ ముసలాయన ఈ అంకులు తీసుకొచ్చి అక్కడ పెడితే 2.25 గంటలు చెప్పినాడు వాక్యం ఈ ముసలోడు. నాకు భలే ఆశ్చర్యం అయిపోయింది. సరే, రూములోకి వచ్చాం. వాళ్ళ కుమారుడు డాక్టర్ డిఎస్ స్పర్జన్ అనే ఒక దేవుని సేవకుడు, వాళ్ళ అబ్బాయి వినండి, యాండ్రూ స్పర్జన్ అని ఒక ఆయన నడిచే గ్రీకు నూతన నిబంధన అనే పేరు డల్లాస్ థియలాజికల్ సెమినారీలో. యాండ్రూ ఒక నడిచే గ్రీక్ న్యూ టెస్టమెంట్. బైబిల్ చేతిలో లేకుండా గ్రీకు భాషలో మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి వచ్చిన వరకు అనర్గళంగా గ్రీకులో చెబుతాడు. ఈ పెద్ద ఆయన మనవడు, ఒక మంచి దైవిక కుటుంబం అది. ఆ కుటుంబంలో పెద్ద ఆయన 87 సంవత్సరాల వయసులో ఆయన నాతో పాటు వాక్య సేవకుడికి వచ్చి వాక్యం చెబుతుంటే ఆయనతో కలిసి సేవ చేయడమే పెద్ద భాగ్యం అనిపించింది. నాకు సిగ్గనిపించింది కూడా. రూముకి వచ్చాక ఇలాగన్నాను, ఎందుకంటే ప్రసంగం చేశాక అక్కడ కూర్చోబెట్టడానికి ఎవరో ఇద్దరు వచ్చి నడిపించాల్సి వచ్చింది. అక్కడి నుంచి రూముకు తేవడానికి ఎవరోకిద్దరు నడిపించాల్సి వచ్చింది. భోజనం బల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో నడిపించాల్సి వచ్చింది. ఇంత వయసులో, ఇంత అనారోగ్యంలో ఇంకా సేవకు తిరగాల? మేము కొంచెం మాట్లాడుకునే సమయం వచ్చినప్పుడు అంకుల్ని అడిగాను, అంకుల్ ఇంకా మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారు? మీ శరీరం సహకరించడం లేదు కదా, ఇక ఆగిపోవచ్చు కదా సేవలో అంటే పెద్ద ఆయన ఓపిక చేసుకొని ఒక మంచి మాటలు నాతో చెప్పాడు. స్వామి, నేను దాదాపు 60 సంవత్సరాలు క్రాస్ అవుతున్న సమయంలో సేవకు తిరగలేక, ప్రభువా నేను అలసిపోయాను, ఇంత మట్టుకు చాలు, చేయగలిగింది ఏదో చేశాను, ఇక సేవాపేస్తాను అనుకున్న తర్వాత ఇదే నాకు చివరి మీటింగ్ అని తిరునెల్వేలికి వెళ్ళాను వాక్య సేవకు చేయడానికి. వాక్య పరిచర్య అయిన తర్వాత నన్ను రైల్వే స్టేషన్కి తీసుకురావడానికి ఒక బండి మీద, ఎడ్ల బండి మీద నన్ను తీసుకుని వస్తుంటే ఆ ఎడ్ల బండికి ఉన్న 2 ఎద్దులు ముసలి ఎద్దులే. అవి ఎడ్ల బండిని లాగలేకపోతున్నాయి. ఆ ఎడ్ల బండిని తోలేవాడు కర్రతో విపరీతంగా ఎద్దును కొట్టేస్తున్నాడు. ఏమయ్య అంత గట్టిగా కొడుతున్నావు, బూతులాడుతున్నావని నేనంటే, ఇది మా నాన్నగారు చిన్నప్పుడు మా ఇంట్లో పుట్టిందటండి, మా నాన్నగారికి సేవ చేసింది, ఇప్పుడు నా చేతికి వచ్చా కూడా నమ్మకంగానే సేవ చేసింది సార్, కానీ దీని వయసు మీద పడింది కదా, ముసలి ఎత్తు అయిపోయింది కదా, లాగలేకపోతుంది కనుక కొంచెం కొడితే తిడితే లాగేస్తుందండి, అందుకే కొడుతున్నాను తిడుతున్నాను అన్నాడట. ప్రియులారా, విపరీతంగా కొడుతున్నాడు. ఆ బండి చక్రం ఎక్కడో ఒక గట్టుకు ఆగి అది లాగలేకపోతే విపరీతం కొడుతుంటే
అది అలాగే కింద పడిపోయింది. కింద పడిపోతే చచ్చిపోయేలాగా అనిపిస్తే ఇద్దరు బండి దిగి వాళ్ళు దాని చెవులు గట్టిగా మూసారట, బతుకుతుందేమోనని. కానీ ప్రియులారా, ఆ ఎద్దు అలాగ ప్రాణం వదిలేసింది స్వామి. ఆ రోజు నేను ఆ ఎద్దు వైపు చూస్తుంటే దాని కళ్ళు రెండు ఇట్లా చాపి, రెండు కళ్ళు కూడా ఇట్లా ఓపెన్ చేసుకుని ఎద్దు చనిపోయింది. ఆ కళ్ళల్లోంచి ఒక స్వరం వినబడుతున్నట్టుగా నేను గమనించాను. ఆ స్వరం ఏంటో తెలుసా? నా యజమానిని ఇంట్లో పుట్టాను, నా యజమానికి సేవ చేశాను, నా యజమానుడు చనిపోయిన తర్వాత నా యజమాని కుమారునికి సేవ చేశాను. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ గడియ నా యజమానిని కుమారుని చేతిలో నా ప్రాణాలు వదిలేను, నా సేవ ధన్యమైపోయింది అన్నట్టుగా దాని కళ్ళలోంచి ఒక స్వరము నాకు వినబడుతున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, నా లోపల వినబడుతున్న మెల్లని స్వరం అంటుంది, ఏమయ్యా దేవదాస్, అలసిపోయావా, విసిగిపోయావా, ఇంత మట్టుకు చాలనుకుంటావా? ఆ ఎద్దు నీతో మాట్లాడడం లేదు. తన యజమానుని కుమారుని చేతిలో చనిపోయిన ఎద్దు మాట్లాడడం లేదా నీతో? అలసిపోయానంటావేం, విసిగిపోయానంటావేం, సేవను ఆపేద్దామనుకుంటున్నావేం? చచ్చే వరకు పనిచేసిందయ్యా. నువ్వు చేతనైతే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే చచ్చే వరకు నా సేవ చెయ్యి అన్న ఆ స్వరం విన్నాను స్వామి. ఆ రోజున ఆ ఎద్దు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కనుక చచ్చే వరకు సేవ చేద్దామనుకుంటున్నాను. కనుక వయసు మీద పడినా, ప్రయాణాలు చేయకపోయినా, ఎక్కడికి పిలిచినా పోతాను, వాక్యం చెబుతాను అన్నాడు ముసలాయన. 92 సంవత్సరాల వయసులో సేవ చేస్తూనే సేవలోనే ప్రభు దగ్గర వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి మనమేంటి అలసిపోయామంటున్నాం, మనమేంటి విసిగిపోయామంటున్నాం, మనమేంటి ఎక్కడో స్తంభించిపోయాం, మన పరుగెందుకు ఎక్కడో ఆపేశాం? తమ్ముళ్ళు, చెల్లాయిలు, క్రైస్తవ సమాజమై వినండి, అలసట విసుగు వస్తాయి. మన లోపలున్న జీవనది మీద ఆధారపడి మనం తెప్పరిల్లుదాం, మనం ఆసక్తిని పెంచుకుందాం, లేకపోతే ఆటంకాన్ని అధిగమించలేం. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చెయ్యండి. మొదటి మాట ప్రతి భారము, రెండవ మాట సులువుగా చిక్కులు పెట్టే పాపము, మూడవ మాట ప్రియులారా అవమానము సిలువ, నాలుగవ మాట అలసట విసుగు. ఐదవ మాట చెప్పనివ్వండి, ఐదో మాట చెప్పని 7 ఆటంకాలు, 5 చెప్తాను మనకున్న సమయమును బట్టి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నేను చదువుతున్నాను 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, శరీర వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనండి. వినండి, ఏశావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనండి. ఈ వచనములో ఉన్న 5వ ఆటంకం, ఇది శారీరకమైన కోరికలు, ఫిజికల్ డిజైర్స్, కార్నల్ డిజైర్స్, శరీర సంబంధమైన కోరికలు మన పరుగును ఆపేస్తాయి. సేవకు బయలుదేరుతున్నవో తమ్ముడా, సేవకు బయలుదేరుతున్నవో చెల్లెలా, విశ్వాసులుగా విశ్వాస పరుగులో ఉన్న మిత్రులారా, మన పరుగు సరిగా పరిగెత్తాలనంటే శరీర కోరికలకి ఎక్కడైనా లొంగిపోతామేమో. ఏశావు దేవుడిచ్చిన వరం జ్యేష్ఠత్వం, అది కుటుంబ యాజమాన్యం, కుటుంబ యాజకత్వం, ఫ్యామిలీ రూలర్షిప్, ఫ్యామిలీ ప్రీస్ట్హుడ్. అదండి జ్యేష్ఠత్వం అంటే. అది ఒక పూటకూటి కొరకు ఆ జ్యేష్ఠత్వాన్ని, దేవుని వరమును అమ్మేసుకుని భ్రష్టుడైపోయాడు. తన శరీర కోరికను అధిగమించలేకపోయాడు. దైవజనులు అందుకే గట్టిగా చెప్పారు, సేవకు వెళుతున్న మీరు, విశ్వాసులుగా బ్రతుకుతున్న మనం పవిత్రత విషయమై జాగ్రత్తగా మన ఘటాలను కాపాడుకుందాం. పవిత్రత లేని సేవ సేవే కాదు, పవిత్రత లేని ప్రసంగాలే కావు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసంలో పర్సనల్ ప్యూరిటీ, వ్యక్తిగత పరిశుద్ధత కొరకైన ఆశలు, ఆరాటము లోపించి ప్రియులారా లోకముతో రాజీపడి శరీర కోరికలు లొంగిపోయి అపవిత్రతను మన జీవితాలకు తెచ్చుకొని సంఘములో, సమాజంలో ద్రోహులుగా నిలబడవలసి వస్తుంది. ఒక పెద్ద సేవకుని నేను ఎరుగుదును. ఆయన రాసిన 20 పుస్తకాలు నాకు బాగా తెలుసు.
20 పుస్తకాలలో అతను రాసిన వేదాంతం, అతను చెప్పినటువంటి ప్రియులార బోధలు, అతను రాసిన థియలాజికల్ క్లాసికల్ బుక్స్ అని చదివితే ఎంతో ప్రోత్సాహం. ప్రియులారా వినండి, అలాంటి పెద్ద ఆయన ఒక రోజున ఒక ఆడపిల్ల సమస్యతో వచ్చింది సలహా పరిచర్య కొరకు. ఆ పిల్లకు సలహాలు ఇస్తూనే ఆ పిల్ల ముందు నిలబడితే ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ పిల్లను కాస్త దగ్గరకు తీసుకొని బుజ్జగించుదామని దగ్గరకు తీసుకున్నాడు. పిల్ల శరీరంలో కోరికలు ఆ పిల్లకి రేగాయి, ఆయనకు రేగాయి. ఆఫీస్ రూమ్లోనే పాపం చేశారు. ప్రియులారా సీసీ కెమెరాల్లో సంఘమంతా చూచింది, అరెస్ట్ చేయించింది, జైలు పాలయ్యాడు. జాగ్రత్త. ఒక విషయం మీతో చెప్పనా? సైతానుకు బలం ఎక్కువ, జారత్వానికి వ్యభిచారానికి బలం ఎక్కువ. దేనికి బలం ఎక్కువో తెలుసా? సైతాను కంటే బలమైనది జారత్వం, సైతాను కంటే బలమైనది వ్యభిచారం. అందుకే జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. సైతాన్ నుంచి నువ్వు పారిపోనక్కర్లా, సైతానుని ఎదిరించి పోరాడన్నాడు. సైతానుని ఓడించగలవు, జారత్వాన్ని వ్యభిచారాన్ని ఓడించలేవు. జాగ్రత్త. ఈరోజు క్రైస్తవ సమాజంలో వ్యక్తిగత పరిశుద్ధత విషయమై పెద్ద పట్టింపు లేక, సేవలో ఉండేటువంటి వారు కూడా జాగ్రత్తలు లేక ప్రియులారా వ్యక్తిగత పరిశుద్ధతను భంగం చేసుకుంటున్నాము, లోకములో దోషులుగా నిలబడుతున్నాము. నేను అందుకని మేము స్టూడెంట్స్ మధ్య పనిచేసేవాడిని ఎక్కువ. యుఎస్ఐ విద్యార్థుల మధ్య పరిచర్య, ఈఎంఎఫ్ఐ మెడికల్ స్టూడెంట్స్ మధ్య పరిచర్య. ఈ పరిచర్యలో చురుగ్గా పరిగెత్తే అలవాటు నాకుంది. అప్పుడుంది, ఇప్పుడుంది, వెళ్తుంటాను వాళ్ళ పరిచర్యకు. నేను స్టూడెంట్స్కి ఒక మాట చెప్తాను. నువ్వు మగపిల్లాడివి గనక ఆడపిల్లతో ఉన్నప్పుడు, నువ్వు ఆడపిల్లవి గనక నువ్వు మగపిల్లతో ఉన్నప్పుడు జాగ్రత్త సుమా. ఎలాగ జాగ్రత్త పడాలో వారికి ఒక 3 సలహాలు ఇస్తుంటాం మేము. మొదటి సలహా ఏంటో తెలుసా? ఆ సలహాకు ఈక్వేషన్, ఆ సలహాకు సులువుగా 3:3:3. ఏంటి 3:3:3 అంటే? మొదటి 3 ఏంటనంటే, నువ్వు మగపిల్లాడవైతే ఆడపిల్లతున్నప్పుడు 3 అడుగులు దూరం ఉండు. నువ్వు ఆడపిల్లవైతే మగపిల్లాడి దగ్గర ఉన్నప్పుడు 3 అడుగులు దూరం ఉండు, క్షేమంగా ఉంటావు. నువ్వు ఒక అడుగేసేవనుకో, ఆ పిల్లకు అడుగేసిందనుకో, సైతాను అడుగు కలిపేస్తాడు మీ ఇద్దరిని. పొటాషియం మంచిదే, భాస్వరము మంచిదే, వేరువేరుగా ఉంటే ఎరువులకు ఉపయోగపడతాయి. కానీ ఆ 2 తీసుకొచ్చి ఒక దగ్గర రాపిడి చేస్తే మంట పుట్టుద్ది అక్కడ. ఈ యవనస్తుడు మంచోడే, ఆ యవనస్తురాలు మంచిదే. ఎవరి పరిధిలో వారు ఉండకపోతే ప్రమాదం జరుగుద్ది సుమా. 3 అడుగుల దూరం ఉండు. రెండో 3 ఏంటో తెలుసా? 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవా వ్యక్తిగత విషయాలు దూరిపోతారు. అయ్యో పాపం, చుచ్చుచ్చు, నిన్ను ప్రేమించే నాన్న లేడా, నిన్ను ప్రేమించే అమ్మ లేదా, మీ అన్నదమ్ములు ప్రేమించడం లేదా, నువ్వెంత బాధపడుతున్నావు అని ఎప్పుడూ నాకు తెలియలేదు. నువ్వేం భయపడకు, ఐ లవ్ యూ అంటాడు దుర్మార్గుడు. అయిపోయింది నీ జీవితం. అలాగనే వినండి, నిన్ను కూడా అలాగే మభ్య పెడుతుంది ఈ పిల్ల. వగలమారి మాటలు చెప్పి నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరా, నేనున్నాను డియర్, ఏమీ భయపడద్దు, 143 అంటది ఈ పిల్ల. 143 అంటే ఏంటో తెలిసే? లెక్క జవాబు కాదు. 1 అంటే ఐ అంట, 4 అంటే LOVE అంట, 3 అంటే YOU అంట. 143 అంటది. ఇక ఆ పిల్ల 143 చెప్పాక ఈడంటాడు 1432 అంటాడు. ఇక చూసుకోండి, వీడి ATM కార్డు గీకడమే గీకడం. ఆ పిల్ల ఖర్చుల కొరకు ఖర్చు పెట్టడం. అమ్మ నాన్నలకు బురుడీలు కొట్టిస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, ఈ పిల్లకి ఖర్చు పెడతాడు, ఫీజులు కూడా కట్టడు. నేను మాట ఎందుకు చెప్పానో తెలుసా? యవ్వనస్తులకే కాదండి ప్రమాదం, పెళ్ళైన వయసు మీరిన పెద్దలు కూడా ఈ ప్రమాదానికి అతీతులు కాదు. ఒక స్త్రీతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఒక పురుషునితో మాట్లాడు, నీ పరిధిలో నీవు ఉండు. 3 అడుగుల దూరం, 3 నిమిషాల సంభాషణ. 3 ఏంటనంటే, 3 మనిషిని పక్కనుంచుకో, క్షేమంగా ఉంటావు నీవు. మా సంఘస్థురాలేనండి అని చెప్పి ఒంటరిగా ఇల్లులోనికి దూరద్దు. ఆవిడ మంచి విశ్వాసే, నువ్వు మంచి సేవకుడవే కానీ ఇరుగు పొరుగుల మంచోళ్ళు కాదు. ఏంటోనమ్మా వాళ్ళ పాస్టర్ గారంట 10 సార్లు ఇంట్లో వచ్చి దూరుతాడు, అరగంట గంట ఉంటాడు అంటది ఎదురింటమ్మ ఎవరితో. ఆవిడ జీవితమో పాడవుతుంది,
నీ సాక్ష్యము పాడవుతుంది, అపవిత్రత ఏమంటే చోటు చేసుకుంటుంది. మన సేవలో మనం కుంగిపోతాము, మన సాక్ష్యాలు పోగొట్టుకుంటాము. అందుకనే దైవజనుడు కఠినంగా చెప్పాడు, పవిత్రత విషయమై జాగ్రత్త, జాగ్రత్త. శరీర సంబంధమైన కోరికలు అనబడిన ఈ ఆటంకాన్ని అధిగమించండి. నేను 5 ఆటంకాలు మీ ముందు పెట్టాను. మిగిలినవి చాలా చెప్పాలి, కానీ సమయం మనకు లేదు గనక ఈ 5 ఆటంకాలు అధిగమించండి. ఈ ఆటంకాలు ఉంటాయని ఎరిగిన మన ప్రభు సహాయాలు కూడా ఇచ్చాడు. నేను 2 సహాయాలే చెప్తాను మీకు. అందులో మొదటి సహాయం ఏంటో తెలుసా? 12వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 12 మొదటి వచనం ఇలాగుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున అని రాసి ఉంది. ప్రియులారా, మొదటి సహాయం ఏంటో తెలుసా? ప్రియులారా, గొప్ప సాక్షి సమూహం యొక్క ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ ఆఫ్ విట్నెసెస్. మనకంటే ముందు పరిగెత్తారు వారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నారు. హేబేలు దగ్గర నుంచి మక్కాబీల వరకు కూడా మనకంటే ముందు పరిగెత్తున ఉన్నారు. వారు మేఘమలాగా ఆవరించారట. స్టేడియంలో ఆడుతున్న వాళ్ళకి, స్టేడియంలో పరిగెడుతున్న వాళ్ళకి, ఆ స్టేడియం చుట్టూ కూర్చున్న వాళ్ళు మేఘాల్లా కనబడతారు. హెబ్రీ గ్రంథకర్త ఆ మాట ఇక్కడ వాడాడు, వాళ్ళు మేఘాల్లాగా ఆవరించారు. నువ్వు వాళ్ళ ప్రోత్సాహాన్ని తీసుకో. గ్రాడ్యుయేట్ అయిన ఒక తమ్ముడు, బీటీహెచ్ ముగించిన ఒక సిస్టర్ గారు, డిప్లొమా ఇన్ థియాలజీ ముగించిన ఒక తమ్ముడు విశ్వాస పరుగు, సేవా పరుగు పరిగెడుతున్నారు. ఒక క్రైస్తవ విశ్వాసురాలు కూడా పరిగెడుతున్నారు. వాళ్ళ పరుగులు ఎక్కడ ఆగిపోయారు. ఆ మేఘాల్లాగా ఆవరించి ఉన్న ఆ సాక్షి సమూహంలో అరుస్తున్నాడు ఒక ఆయన, హే బాబు, ఎందుకు ఆ పరుగు ఆపేసేవంటే ఇతగాడంటున్నాడు, ఏం పరిగెడతానండి, నా ఇంట్లో మా అన్నయ్య నాకు శత్రువైతే నేనేం పరిగెడతానండి, మా అన్నకు నా మీద కోపం ఎక్కువండి, అందుకే నా పరుగు పరిగెత్తలేదంటే ఆయన అంటున్నాడు, నన్న కూడా నా మీద కోప్పడ్డాడు. మీ అన్న కోప్పడాగాడు కానీ మా అన్న కోప్పడి పొలంలో నన్ను చంపేశాడు, కానీ నా పరుగు బాగా పరిగెత్తానుగా. పరిగెత్తవయ్యా, ఆగిపోయావే. అది హేబేలు ఇచ్చే ప్రోత్సాహం. మరొక ఆయన పరిగెత్తి ఆగిపోయాడు. ఎక్కడేమో థియోలాజికల్ డిగ్రీస్ ముగించుకున్నాడు, పట్టాను తీసుకున్నాడు, దైవజనులు ఇచ్చిన ఎవడి బహుమతులు తీసుకున్నాడు, వారి సేవలు అందుకున్నాడు, అధ్యాపక బృందం పడిన ప్రయాసంతా పొందాడు. పరిగెత్తి ఆగిపోయాడు. ఏమండి, ఆగిపోతే అందులోంచి ఒక ఆయన కేకేస్తున్నాడు, హే బాబు, ఏమిరా పరుగాపేసావంటే ఈయన అంటున్నాడు, ఏం పరిగెడతానండి, భార్య బిడ్డలతో చచ్చిపోతుంటే, ఈ భార్య బిడ్డలతో చచ్చిపోతుంటే ఏం పరిగెడతాను. ఆయన అంటున్నాడు, అదే మాటయ్యా, నేను కూడా భార్యా బిడ్డలను కలిగి ఉండి 300 సంవత్సరాలు నేను దేవునితో నడిచి నేను పరిగెత్తలేదా నా పరుగు? నా పేరు హానోక్ అంటారయ్యా, ఆగిపోయావే, పరిగెత్తావు అంటున్నాడు ఈయన. మరొక సిస్టర్ గారేమో పరిగెత్తి ఆగిపోయింది. అక్కడ ఒక ఆయన నిలబడి అంటున్నాడు, ఏం తల్లి పరుగాపేశావు అన్నాడు. ఏం పరిగెడతానండి, నా చుట్టూన్న మనుషులందరూ చెడిపోయారండి, వాళ్ళ హృదయం చెడిపోయింది అంటే వాళ్ళ భూతకాలం చెడిపోయింది, వాళ్ళ తలంపులు చెడిపోయాయి అంటే వాళ్ళ వర్తమాన కాలం కూడా చెడిపోయింది, వారి ఊహలు కూడా చెడిపోయాయి అంటే వాళ్ళ భవిష్యత్తు కాలము చెడిపోయింది. అన్ని కాలాలకు చెడిన మనుషుల మధ్య ఉన్నామండి. అన్ని కాలాలకు చెడినోళ్ళకి ఇక వచ్చేది ఒకే కాలం, దాని పేరే పోయే కాలం. ఈ పోయే కాలం మనుషుల మధ్య నేను ఏం పరిగెడతానండి అంటే ఆ ముసలాయన అంటాడు, ఏం తల్లి, నేనున్న రోజుల్లో కూడా హృదయము, తలంపులు, ఊహలు చెడగొట్టుకున్న మనుషుల మధ్య నేను బాగా పరిగెత్తానమ్మా, ఓడం చేసుకుంటూ. నా పేరు నోవహ్ అంటాడు, పరిగెత్తమమ్మా అన్నాడు. ఎవరో కుటుంబం పరిగెత్తి ఆగిపోయింది. ఈ కుటుంబం ఎక్కడేమో సేవకు వెళతామని పట్టాపుచ్చుకుంది. కుటుంబం సేవకు వెళ్తామని బహుమానం అందుకుంది. కుటుంబం సేవకు వెళ్తామని తర్ఫీదు పొందింది. కుటుంబం మధ్యలో ఆగిపోయింది. అక్కడ కుటుంబం నిలబడింది. ఏమండి మీ కుటుంబం పరుగాపేశారంటే ఈయన అంటారు, ఏం విశ్వాసం అండి, దేవుడు మాట ఇచ్చాడుగా నిలబెట్టుకోలేదండి, వాగ్దానాలు నెరవేరలేదండి, అందుకే నా పరుగాపేశానంటే
ఆ కుటుంబం అంటుంది, నా పేరు అబ్రహాము, ఈవిడి పేరు శారా, నా కొడుకు పేరు ఇస్సాకు, ఆ కొడుకు పేరు యాకోబు, ఆయన కొడుకు పేరు యోసేపు. మేము దేవుని వాగ్దానాలు పట్టుకొని మేము విశ్వాసంతో పరిగెత్తాము, ఆయన సమయంలో వాగ్దానం నెరవేరుస్తాడని. మేము ఎక్కడా మా పరుగు ఆపలే, పరిగెత్తండమ్మా. గొప్ప సాక్షి సమూహం ఇచ్చే ప్రోత్సాహాన్ని అందుకో. ఓరకనే రాయలేదు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మరి కొంతమంది పరిగెత్తి ఆపేశారు. ఏమయ్యా ఆపేశారంటే, మాకు అన్ని పోరాటాలేనండి, మాకు అన్ని వ్యతిరేకతలండి, మాకు బీజేపీ గవర్నమెంట్ అండి, మాకు నరేంద్ర మోడీ అండి, మాకు బీజేపీ బేదులు పెట్టాయి, మోడీ జ్వరం వచ్చిందండి, ఏం పరిగెడతాం, ఆగిపోయామంటే. అక్కడ నిలబడిన వాళ్ళు అంటున్నారు, మేమున్న కాలంలో ఫరో మాకు వ్యతిరేకం, అతని రాజ్యమంతా వ్యతిరేకం, నేను పరిగెత్తాను, నా భార్య పరిగెత్తింది, మా పేరు అమ్రాము యెకోబేతు, మా కొడుకు మోషే పరిగెత్తాడు, మా మోషే తయారు చేసిన యెహోషువ పరిగెత్తాడు, మా యెహోషువ కాలంలో రాహాబు పరిగెత్తింది. అందరూ శత్రువుల మధ్యలోనే వాళ్ళు పోరాటాలు చేసుకుంటూ వాళ్ళు పరిగెత్తాము, మేమంతా పరిగెత్తండమ్మా, పోరాటాలు వచ్చాయని ఆగిపోయారే అని అరుస్తున్నారు. ఆ సమూహములో నుంచి వారి ప్రోత్సాహం ఏమన్నా మనకు చెవికి వినబడుతుందా? పట్టాలు పుచ్చుకొని సేవకు వెళ్ళబోతున్న పట్టభద్రులారా, విశ్వాస జీవితంలో పరుగు పందెములో పరిగెడుతున్న విశ్వాసులారా, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. గొప్ప సాక్షి సమూహం ప్రోత్సాహాన్ని తీసుకోండి. రెండో మాట చెప్తాను. ప్రియుల సహాయం ఏంటో తెలుసా? రెండో మాట సహాయం ఏంటో తెలుసా? చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 12:1 ఇలా రాసి ఉంది, క్షమించండి 2వ వచనంలో రాసి ఉంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. రెండవ సహాయం ఎవరంటే ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాదిరే మీకు సహాయం. ఆయన మాదిరి చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో పేతురు భక్తుడు రాశాడు, క్రీస్తు కూడా మన కొరకు బాధను అనుభవించి మనము ఆయన అడుగు జాడల్లో నడుచుచుండవలనని మనకు మాదిరి మిగిల్చిపోయాను. ఆయన మాదిరే మన పరుగులో సరిగా వెళ్ళడానికి చక్కని సహాయం. ఆయన మాదిరి చూద్దామా? సాత్వికముతో, దీన మనసుతో, ప్రేమతో, కనికరముతో, ప్రియుల సహనముతో, పరిశుద్ధతతో, నీతితో తన పరుగును ముగించుకున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? ఆయన పరిశుద్ధత కనబడడం లేదు ఆయన పరుగులో, ఆయన ప్రేమ కనబడడం లేదు ఆయన పరుగులో, కనికరముతో కదిలిపోయాడు నశించాత్మలు చూసి, అది కనబడడం లేదా ఆయన మాదిరిలో మనకు? ఈ మాదిరినంతా చూసుకొని ఆయనకులాగే పరిగెత్తుదామరండి, ఆయనకులాగే పరిగెత్తుదామరండి. ఆయన ఇచ్చిన మొదటి సహాయం సాక్షి సమూహం ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన రెండవ సహాయం యేసుక్రీస్తు యొక్క మాదిరి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మిగిలిన 7 సహాయాలు ఈ అధ్యాయంలో ధ్యానం చేసుకోండి. సరే, మన ముందున్న ఒక 2 గణతలు చెప్పే నేను ముగించేస్తాను. ఒక 2 గణతలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి గణత ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం నేను 29వ వచనం చదువుతున్నాను. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. మన ఘనత ఏంటో తెలుసా? దేవునికి ప్రీతికరమైన సేవ చేయడమే మన ఘనత. సేవకుడా, ఏది నీకు ఘనత? ఆయనకు ఇష్టమైన సేవ చేయడమే నాకు ఘనత. ఈరోజు అది మనకు అర్థం కావడం లేదు. మన ఘనత మనుషుల వల్ల కలుగుతుందేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నాం. మనుషుల వల్ల కలిగే ఘనత అది హేయం, అది అసహ్యంగా ఎంచుకోండి. దేవుని వల్ల వచ్చే ఘనతే నీకు ఘనత. నువ్వు ఆయనకు ప్రీతికరమైన సేవ చేయడమే నీకు ఘనత. ఆ సేవను మనకు అప్పగించాడు, అనుగ్రహించాడు, నమ్మాడు. తమ్ముడు పాల్సన గారు ఆ మాట మనకు మరోసారి జ్ఞాపకం చేశారు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, రండి, ప్రీతికరమైన సేవ చేయడమే ఈ భూమి మీద మనకు ఘనత. ఇంకెక్కువ చెప్పలేను. 2వ సంగతి ఏంటో తెలుసా ప్రియులారా? 2వ సంగతి 12వ అధ్యాయం 2వ వచనంలోనే రాసి ఉంది. అదేంటో తెలుసా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనకు రాబోయే మరొక ఘనత ఏంటో తెలుసా?
దేవుని సింహాసనానికి చేరతాము. మన ముందున్నదే దేవుని సింహాసనం. ఆయన సింహాసనం దగ్గరకు చేరిపోతాం. ప్రియులారా వినండి, ఆ ఘనత కొరకు ఎదురు చూద్దాం. మనుషులు పొగడలేదనో, మనుషులు పట్టించుకోలేదనో, మనుషుల వల్ల అభినందించలేదనో, మనుషుల వల్ల మనకు సన్మానము దొరకలేదనో అస్సలు కించెత్తు రవ్వంతైన బాధ రానియకండి. పట్టభద్రులారా, అలాగే విశ్వాసులారా వినండి, ఆయన ఘనత ఇస్తాడు. ఆయన సింహాసనం దగ్గర తీసుకొని మనకు ఆయన ఒక ఘనతని ఇవ్వబోతున్నాడు. ఆ భూమి మీద ప్రీతికరమైన సేవ చేయడమే మనకు ఘనత. ఒక రోజున ఆయన సింహాసనం వరకు చేరుకోవడమే మన ఘనత. ఆయన సింహాసనం దగ్గర చేరుకునే రోజు అది ఘనమైన భాగ్యముగా మనము ఎంచుకుంటాము. ఆ రోజున ఒక మిషనరీ కుటుంబాన్ని గురించి చదివినాను చాలా కాలం కిందట. ఆఫ్రికా ప్రాంతానికి పోయారట. చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్. వాళ్ళ జీవితం అంతా అక్కడే ఖర్చు పెట్టారు. పిల్లలు కూడా అక్కడే పోగొట్టుకున్నారు. చివరికి స్వదేశానికి లండన్కి బయలుదేరి వస్తున్నారు. వారు ఒక పడవలో ప్రయాణం చేసి వస్తుంటే లండన్కు చెందిన ఒక సెనెట్ మెంబర్, ఒక గవర్నర్ కూడా ప్రియులార వాడలోనే ప్రయాణం చేస్తున్నాడు. సరే, వాళ్ళు ఆఫ్రికాలో ప్రాంతంలో ఉన్నప్పుడే లండన్లో వారి కొరకు ప్రియులార ఒక ఇల్లును వారు చూసుకున్నారు. దగ్గరగానే ఇంట్లోకి వెళ్ళి ముసలి కాలంలో ఏదో సొంత దేశంలో బ్రతుకుదామని తిరిగి వచ్చేశారు. వారు ప్రియులార వాడ దిగి వారు హార్బర్లో దిగ్గానే ఆ గవర్నర్ గారిని అభినందించడానికి విపరీతమైన జనం వచ్చేశారట. వారు బొకేలు ఇస్తున్నారు, చేతులు పట్టుకొని సన్మానిస్తున్నారు, కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. ఈ భార్యాభర్తలు, దేవుని సేవకులు అదంతా గమనించి వీళ్ళ మనసు చువుక్కుమంది ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు కలిగి ఉన్న ఇంటికి వెళ్ళి ఏదో ఓట్ మీల్ కొంచెం ఉడకబెట్టుకొని ఇద్దరు తాగుతూ గుండంతా బరువెక్కగా వాళ్ళు అలా నిద్రపోతున్నారట. వాళ్ళిద్దరికీ ఒక కనువిప్పు కలిగించినాడు ప్రభువా రాత్రి. వాళ్ళిద్దరి గుండెల్లో ఉన్న భారం ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు ఈ దేశమును వదిలిపెట్టి ఒక భయంకరమైన ప్రాంతానికి వెళ్ళి సేవ చేసి వచ్చాం. మేము తిరిగి వస్తే మమ్మల్ని అభినందించడానికి ఎవడూ లేడు, సన్మానించడానికి ఎవడూ లేడు. ఆయన ఏదో కొద్ది కాలం ఒక సెనెట్ మెంబర్గా గవర్నర్గా ఉద్యోగం చేసి తరువాత వెళ్ళిపోతాడు. అతను అభినందించడానికి ఎంతమంది మనుషులు వచ్చారే అనే బాధ వాళ్ళ మనసులో ఉంటే ఆ ఇద్దరు భార్యాభర్తలతో దేవుడు మాట్లాడాడంట. ఏంటి గవర్నర్కు అంత సన్మానం దొరికిందని మీరు బాధపడుతున్నారు? ఆ గవర్నర్కి ఎంతమంది అభినందించారని మీరిద్దరు బాధపడుతున్నారే? ఆ గవర్నర్ తన ఇంటికి తాను వచ్చాడు. అందుకే తన ఇంటి వారంతా ఆయన ఆహ్వానించి అభినందించి స్వీకరించారు. మీరింకా మీ ఇంటికి రాలేదు కదా. మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ యజమానిగా, మీ తండ్రిగా నేను పరలోకములో స్వీకరించుదామని ఎదురు చూస్తున్నాను. అక్కడ నా సింహాసనం దగ్గర మీకు ఘనత ఉంది. ఈ ఘనత కొరకు ఏడుస్తారే అన్నాడంట దేవుడు. ఈ రోజున క్రైస్తవులారా, భూమి మీద మనుషులు పొగడకపోయినా, అభినందించకపోయినా ఏం పర్వాలేదు. భూమి మీద ఆయనకి ప్రీతికరమైన సేవ చేద్దాం. అదే మన ఘనత. పరలోకమందు దేవుని సింహాసనం దగ్గర చేరుకుందాం. అదే మన ఘనత. దాని కొరకు ఎదురు చూద్దాం. అయితే ఎక్కడో మన కాలు బెనికింది, ఎక్కడో మన మోకాలు సడలిపోయినాయి, మన చేతులు వడలిపోయినాయి, మనం సరిగా పరిగెత్తలేకపోతున్నాం. ఒక్క మాట చెప్పే నేను ముగిస్తాను. 1992 సంవత్సరం ఒలింపిక్స్లో ప్రియులారా వినండి, రైమండ్ ఎడ్మండ్ అనేటువంటి ఒక క్రీడాకారుడు, బాగా పరుగు పందెంలో పరిగెత్తగలిగినటువంటి వాడు. అతను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది ఆ పరుగులో. కనుక ఎడ్మండ్ పరుగు పందెంలో ఉన్నాడు. అది 400 మీటర్ల పరుగు పందెం. ప్రియులారా అందరూ తెలుసు, ప్రపంచంలో అందరికీ ఖచ్చితంగా ఎడ్మండ్కే వస్తుంది గోల్డ్ మెడల్ అని. సరే, పరిగెడతా ఉన్నాడు. అందరికంటే తనే ముందున్నాడు, పరిగెడతా ఉన్నాడు. కొంచెం దూరంలో ఆయన ఫినిషింగ్ పాయింట్కి వస్తాడనగా తన తొడలో ఉన్న మజిల్ ఎక్కడో అది పట్టేసింది. ఆ నొప్పిగా పరిగెత్తలేక ఒంటి కాలుతో కుంటుతున్నాడు. ఒక్కసారి స్టేడియంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి లేచి నిలబడిపోయారు. గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాడు అనుకునేవాడు ఏమిట్లా అయిపోయినాడు, ఒంటికాలతో కుంటుతున్నాడు ఏంటి ఎడ్మండ్ అని చెప్పి అందరూ అనుకుంటే ఆ జనములోంచి ఒక ముసలాయన పరిగెట్టి వచ్చేస్తున్నాడు గ్రౌండ్లోనికి. వాలంటీర్స్ ఆపారు, ఎవరాపినా ఆగలేదా ముసలాయన. పోలీసులు ఆపారు, ఎవరాపినా ఆగలేదా ముసలాయన. పరుగు పరుగున వచ్చి ఎడ్మండ్ పక్కన నిలబడి ఏదో సంభాషణ చేశాడు. ఆ సంభాషణ ఏంటో తెలుసా ప్రియులారా?
నువ్వు పరిగెత్తుతావని అడిగాడట. నేను పరిగెత్తుతాను, ఒకవేళ బహుమతి నాకు రాకపోయినా ఫినిషింగ్ పాయింట్ వరకు వస్తానన్నాడట. సరే, అతను ఈ అబ్బాయి ఒక నడుము పట్టుకున్నాడు, అబ్బాయి తలకు చెయ్యి తన భుజం మీద పెట్టుకున్నాడు, ముసలాయన పరిగెడుతున్నాడు, పక్కన ఎడ్మండ్ కుంటుతూ ఉన్నాడు. ముసలాయన పక్కన పరిగెడుతున్నాడు, ఎడ్మండ్ కుంటుతూ పరిగెడుతున్నాడు, ముసలాయన పరిగెడుతున్నాడు. స్టేడియం అంతా చప్పట్లు కొడుతుంది. ఏమిటి దృశ్యం? గోల్డ్ మెడల్ వచ్చేవాడు ఇలాగైపోయాడేంటి? ఆ ముసలివాడు ఇంకా అతను పరిగెత్తించడం ఏంటి? ఓడిపోబోయేవాడు ఇంకా పరిగెత్తడం ఏంటని స్టేడియం అంతా లేచిన వాళ్ళు చప్పట్లు కొడతా ఉంటే వీళ్ళిద్దరూ అలాగనే పరిగెడుతున్నారు. ఎడ్మండ్ కుంటుతున్నాడు, ముసలాయన పరిగెడుతున్నాడు. ఫినిషింగ్ పాయింట్ వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చినోడుకో, లేకపోతే వినండి సిల్వర్ మెడల్ వచ్చినోడుకో, లేకపోతే కాంస్య బహుమతి వచ్చినోడు దగ్గరకో ఇవ్వండి. ఈ జర్నలిస్టులందరూ టీవీ వాళ్ళు పోలేదు, కానీ వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చారు. ఏమైంది? ఎందుకు ఇలాగ పరుగులో ఎట్లయిపోయినావంటే నా మజిల్ పట్టేసింది తొడలో, అందుకే పరిగెత్తలేకపోయి ఆగిపోయాను. మరి ఆగిపోయి ఈయనెవరు? ఈయన సంగతి ఏంటి? పోలీసులు ఆపినా ఆగలేదు ముసలోడు, వాలంటీర్స్ ఆపినా ఆగలేదు ముసలోడు. నీ పక్కకు వచ్చి నీ నడుము పట్టుకొని నీ భుజం మీద చెయ్యి వేసుకొని ఎందుకు నేను పరిగెత్తించాడనంటే ఏవండి ముసలాయన అంటున్నాడు, వీడు నా కుమారుడు, నా కొడుకుని అడిగాను, నాన్న ఓడిపోయావులే, కానీ ఫినిషింగ్ పాయింట్ వరకు వెళ్ళాలనుందా? ఒంటికాలతో కుంటుతున్నావని అడిగాను. ఎస్ డాడీ, నాకు బహుమతి రాకపోయినా పర్వాలేదు, కానీ ఫినిషింగ్ పాయింట్ మాత్రం టచ్ చేస్తాను డాడీ, కుంటుతున్నానన్నాడు, అందుకే నేను సహాయం చేస్తానని నా కొడుకు పక్కన నిలబడి నేను పరిగెట్టాను ముసలోడిని. నా పక్కన నా కొడుకు ఒంటికాలతో పరిగెట్టాడు. నా కొడుకు బహుమానం రాలేదని బాధ లేదు, కానీ ఫినిషింగ్ పాయింట్కి అయితే వచ్చాడు కదా, ఫినిషింగ్ పాయింట్కి అయితే వచ్చాడు కదా. సేవకు వెళ్ళబోతున్న పట్టభద్రులారా వినండి, విశ్వాస గుంపు వినండి, మనం చేరుకోవలసిన ఫినిషింగ్ పాయింట్లోనికి మనం చేరుకునే మన విశ్వాస పరుగు పందెంలో కాలు బెనికిందా, మోకాళ్ళు సడలిపోయినాయా, చేతులు వడలిపోయినాయా, మన పరుగు సరిగా పరిగెత్తలేకపోతున్నామా? నీ ప్రభు నీ పక్కకొచ్చి, నీ తండ్రి నీ పక్కకొచ్చి నీ నడుము పట్టుకొని నిన్ను పరిగెత్తించడానికి రెడీగా ఉన్నాడు. ఈ పరుగు నీది ఒంటరి పరుగు కాదు, నీతో కలిసి పరిగెత్తిద్దామనుకుంటున్నాడు, నిన్ను ఫినిషింగ్ పాయింట్ వరకు తెద్దామనుకుంటున్నాడు, నీకు ఏదో బహుమానం ఆయన ఇద్దామనుకుంటున్నాడు, ఒక అభినందన మాట ఇద్దామనుకుంటున్నాడు. ఆయన పక్కగా రానిద్దామా? మన నడుము పట్టుకొనిద్దామా? మన చెయ్యి ఆయన మీద వేద్దామా? ఆయన పక్కన కుంటుతూనే పరిగెడదామా? ఆయన పరుగులో మన పరుగు కలుపుదామా? చేరుకోవలసిన ఫినిషింగ్ పాయింట్కు వచ్చేద్దామా? ఇక నేను ఎక్కువ చెప్పలేను, ఇప్పుడు నీ సంగతి చెప్పు. ఇది పరుగు, క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం. సేవకు వస్తున్న పట్టభద్రులారా, సేవ ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో 5 ఆటంకాలు మీకు చూపాను, 2 సహాయాలు చూపాను, ప్రియులారా 2 ఘనతలు మీకు చూపాను. ఆ ఘనతలు మనం సొంతం చేసుకుందాం, సహాయాలు వాడుకుందాం, ఆటంకాలని అధిగమిద్దాం, ప్రభువుని సంతోషపెడదాం, మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. అలాంటి మనసే నీకు ఉంటే అన్న స్వామన్న, వాక్యం అర్థమైంది రాత్రి. పరిస్థితులు ఎట్లున్నా కానీ నేను నమ్మకంగా ప్రభువుతో నేను పరిగెత్తుతాను, గమ్యం చేరుకుంటాను, ఇదే నా తీర్మానం అని మీరు చెబితే అందరూ చూస్తుంటుండగానే ఎవరు కళ్ళు మొయ్యకుండానే లేచి నిలబడతారా? మీ కొరకై ప్రార్థన చేసి దీవెనిచ్చి బండబాసాయి గారు మనల్ని పంపిస్తారు. ఎవరు నిలబడే వాళ్ళు వెంటనే కళ్ళు మూసేసుకోండి, నిలబడే వాళ్ళు వెంటనే కళ్ళు మూసుకోసుకోండి. నిలబడి వెంటనే ప్రభువా పరిగెత్తుతాను నాయన, ఆటంకాలు అధిగమిస్తాను ప్రభువా, సహాయాలు వాడుకుంటాను నాయన, నేను పొందుకోవలసిన ఘనత పొందుకుంటాను నాయన, నీ సింహాసనం వరకు వస్తాను, ఈ భూమి మీద నీకు ప్రీతికరమైన సేవ చేస్తాను. ఇదే మన తీర్మానమైతే మీరు కూర్చున్న చోట ఎవరు కదలొద్దమ్మా ప్లీజ్. ఇది చాలా ప్రశస్తమైన సమయం. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ ప్రాంగణంలో దైవాత్మ సంచారం జరుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరు నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టుగా పరధ్యానంతో ఎవరు ఉండొద్దు. మీరు కదిలి దేవుని పని పాడు చేయకండి. ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూసుకోండి. ప్రభువా పరిగెత్తుతాను నాయన, ఇగో నా ముందు వచ్చిన ఆటంకాలన్నీ అధిగమించేస్తాను, భారాలు తీసేసుకుంటాను, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెడతాను,
అవమానము సిలువ, అవమానాన్ని నిర్లక్ష్య పెడతాను, సిలువను సహిస్తాను. అలసట విసుగు తొలగించుకుంటాను. శరీర సంబంధమైన కోరికలు వదులుకుంటాను. బాగా పరిగెత్తుతాను. సాక్షి సమూహాల సహాయం వాడుకుంటాను. యేసయ్య మాదిరి వాడుకుంటాను. బాగా పరిగెత్తుతాను. భూమి మీద ప్రీతికరమైన సేవ చేస్తాను. మరణించాక దేవుని సింహాసనం దగ్గరకు చేరుకుంటాను. నా ప్రభువు నా నడుం పట్టుకోగా, నా ప్రభు యొక్క చెయ్యి నా భుజం మీద ఉండగా, ఆయన నా పక్కన పరిగెడుతుండగా, బెనికిన కాలైనా, సడలిన మోకాలైనా, వడలిన చేతులైనా నన్ను నేను బలపరుచుకుని నా ప్రభువుతో కలిసి పరిగెత్తుతాను. ప్రభువా నన్ను పట్టుకోవా, నన్ను నడిపించవా ప్రభువా. నేను ఫినిషింగ్ పాయింట్ వరకు రావాలి. మధ్యలో ఆగిపోయే ధేమాలాగా నా జీవితం ఉండనియొద్దు నాయన. మధ్యలో ఆగిపోయే ఇస్కరియోతు యోధాలాగా నేను ఆగిపోకూడదు ప్రభువా. కనికరించవా. ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ఇది చాలా ప్రశస్తమైన గడియ. ఎవరో నిర్లక్ష్యంగా ఉండొద్దని మనవి చేస్తున్నాను. దైవజనులు ప్రార్థన చేసి మనకు దీవెనిచ్చి పంపిస్తారు. బహుశా కూర్చున్న వాళ్ళు ఎప్పటికే బాగా పరిగెత్తుతున్నారని అనుకోమంటారా? లేకపోతే పరిగెత్తే మనసే మీకు ఇంకా లేదని అనుకోవాలి. ఏమో మీ సంగతి నాకు తెలియదు. దేవుని ఆత్మే మిమ్మల్ని ఎవరిని పరిశోధిస్తూ ఉంటుండగా, మీ అంతరంగాన్ని చూస్తుంటుండగా ప్రభు కొరకు తీర్మానం చేయండి. మరొక వర్తమానం వినే అవకాశం ఉంటుందో ఉండదో, మరొక సందేశం చెప్పే తరుణం నాకు వస్తుందో రాదో, ఈ ప్రశస్తమైన గడియను ప్రభు పాదాల చెంత మన పరుగుకై ప్రతిష్ఠించుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా తండ్రి, మా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడా, నీ ఘననామమునకు మా హృదయపూర్వక స్తోత్రం. ప్రోత్సాహకరమైన సవాలుతో కూడిన అద్భుత సందేశాన్ని మీరు మాకు అందించారు. మాకెన్నో ఆటంకాలు ఉన్నాయి. ప్రతికూలతల పేరు చెప్పి దాన్ని సాకుగా తీసుకొని మీరు మా కొరకు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో చాలాసార్లు వెనకడుగు వేస్తున్నాం. నీ వైపు చూడగలిగే కన్నులు, మాకంటే ముందు పరిగెత్తినటువంటి వారి యొక్క పరుగులో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టత మేమందరము గమనించి నిరాశ నిస్పృహలను వీడి నిందలు, అవమానాలు, అగచాట్లు వీటన్నిటినీ ప్రక్కన పెట్టి నీ వైపు చూస్తూ పరిగెత్తగలిగిన గొప్ప కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము. నీతో పయనం ప్రారంభించాము రక్షించబడిన నాడు. నీ ప్రేమను మా గుండెల్లో కృమ్మరించావు. నిన్ను విశ్వసించడం ద్వారా నీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్నావు. మార్గమధ్యంలో ఏర్పడినటువంటి అవరోధాలు, ఆటంకాలు, కుటుంబాల్లో ఏర్పడిన సమస్యలు, ఇరుగు పొరుగు వారితో ఏర్పడిన తొందరలు, విశ్వాస జీవితానికి వ్యతిరేకంగా అనేక మంది బంధువులు, మిత్రులతో ఏర్పడినటువంటి సమస్యలు, ప్రభుత్వం యొక్క శాసనాల ద్వారా ఏర్పడిన ఆటంకాలు, మత విద్రోహ చర్యల వలన కలిగిన తొందరలు, వీటన్నిటి మధ్యలో మేమందరము ఎక్కడో ఆగిపోయాము. తిరిగి పరిగెత్తగలిగినటువంటి గొప్ప శక్తిని మీరు ఇవ్వండి. మా కన్నులను సమస్యల వైపుకు మళ్లించాం. సర్వోన్నతుడమైన నీ వైపు చూడడం మానివేశాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క కన్నులు తెరువు నాయనా. శిలువనాథుడవైన నీ వైపు చూడగలిగినటువంటి కన్నులు దయచేయి. ఆటంకములు, తుఫానులు, శ్రమలు, నిందలు, చివరికి మరణము సైతము వారి జీవితాలను వెంబడిస్తే వెనుకంజ వేయకుండా పరిగెత్తిన హేబేలు వలె
కయీను వలె, నోవహు వలె, అబ్రహాము వలె, మోషే వలె ప్రతి ఒక్కరూ పరిగెత్తగలిగే నీ దివ్య శక్తితో ఒక్కొక్కరిని ఈ రాత్రి వేళ మీరు దర్శించి తాకి బలపరిచి నడిపించమని మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాం. దేవా, మా ఘనతలు నీవు నిర్దేశించి అట్టి పెట్టావు. అన్నిటికంటే ముఖ్యంగా నీ సింహాసనము చెంత చేరడం, దానిని మేము గురిగా ఎంచి ముందుకు అడుగు వేయడం, నీ దగ్గర చేరి నిత్యమైన ఆనందాన్ని నీవిచ్చే బహుమతిని పొందుకోవడం మాకెంతో అవసరమనే విషయాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేశావు. ప్రభువా, పరిగెత్తే కృపేవయ్యా, నమ్మకముగా జీవించే కృపేవయ్యా, పరిశుద్ధతతో పరిగెత్తగలిగిన కృప దయచేయ్యా. ప్రతి విధమైనటువంటి ఐహిక విచారములను విడిచిపెట్టి పరిగెత్తే కృపేవయ్యా. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి పరిగెత్తగలిగిన కృపేవయ్యా. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించగలిగిన కృపేవయ్యా. నీ దివ్యమైన శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈరోజు పట్టభద్రులైనటువంటి విద్యార్థులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను, వారిని ప్రోత్సహించిన సేవకులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి తర్ఫీదునిచ్చిన అధ్యాపక బృందాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, ముందున్నటువంటి కాలములో ఏ ప్రతికూలతలు మా జీవితాల్లో ఉన్నప్పటికీ నీ ప్రతికూలతలను లక్ష్య పెట్టక నీ వైపు చూస్తూ ఘనమైన పరుగు పరిగెత్తి ఘనమైన విజయాన్ని సాధించి మేము మాత్రమే కాదు, మేము చేసే పరిచర్య ద్వారా వేలాది మంది ప్రజలను నీ ఎదుట నిలబెట్టే కృప మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం. దేవా, ఈ రెండవ రాత్రి కూడా మీరు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు జరిగింపచేసినందుకు స్తోత్రం. మరి 2 రాత్రులు మాకున్నాయి, మరి 2 పగళ్ళు మాకున్నాయి. రేపు పగలు నీ సేవకుల సమావేశం మరింత ఘనమైన రీతిలో, ఆశీర్వాదకరమైన రీతిలో జరగడానికి సహాయం చేయి. రేపు పగలు జరిగే స్త్రీల సమావేశం నీ నామానికి మహిమ తీసుకుని వచ్చే రీతిలో జరగడానికి సహాయం చేయి. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ క్యాంప్ మరింత ఆశీర్వాదకరంగా జరిగేటట్లు చేయి. రేపు రాత్రికి నీవు తీసుకుని రాబోతున్న అద్భుత సందేశముల కొరకు స్తోత్రం. ఎల్లుండి పగలు, ఎల్లుండి రాత్రి జరగబోతున్నటువంటి కార్యక్రమాలలో నీవు నాయనా ఈ సంవత్సరంలో కరోనా పిమ్మట నీవు ఈ దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ పట్టణంలో నువ్వు చేయబోతున్న అద్భుత కార్యము కొరకే నిన్నెంతో స్తుతిస్తున్నాం. ఆ కార్యక్రమాలలో మేము పాల్గొని నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అధ్యాపక వర్గాన్ని, విద్యార్థి బృందాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ రాకడ ఆలస్యమైతే రాబోతున్న సంవత్సరంలో శ్రేష్టమైన, ఉన్నతమైన నీ పరిచర్యను చేయడానికి ఆవరణను వాడుకో. ఎక్తూస్ బైబిల్ కాలేజీని వినియోగించుకో. హోప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీని వాడుకో. ఇక్కడున్న చిల్డ్రన్ హోమ్ పిల్లల్ని వాడుకో. లలిత విద్యానిలయాన్ని వాడుకో. దేవా, చేయూత పరిచర్యలను వినియోగించుకో. ఈ ఆవరణ అంతా కూడా మహిమకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, అంతర్జాతీయమైన అద్భుత ప్రార్థనా కేంద్రంగా నిరంతరం విజ్ఞాపనలు చేస్తూ ప్రపంచానికి దీవెనలు పంచే స్థలముగా దీనిని మలచమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. వాక్యం అందించిన నీ దాసులను బలపరిచి మరింత ఘనమైన రీతిలో నీ పరిచర్య కొరకు అభిషేకించి వినియోగించుకోండి. ఈ రాత్రి నీ బిడ్డలు తండ్రి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు ఉన్నారు, కొంతమంది వారి వారి గృహాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వారందరినీ క్షేమముగా పంపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన చేయూత దయచేసి మీకు మహిమ తెచ్చుకోండి.
మరలా ఉదయ కాలం 9 గంటలకు అందరం పాల్గొని నేను గణపరచగలిగిన కృప, ఇచ్చిన అవకాశాలను వాడుకుని నిన్ను కొనియాడగలిగిన కృప మీరే దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోండి. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన విలువైన ఘనమైన నామం పేరట ఈ మనవులు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము సన్నిధి, ఆయనను ప్రేమించి సేవించు వారికి, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్కి, ఇంకా చదువుతున్నటువంటి విద్యార్థులకు, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సదా తోడయ్యుండి బలపరిచి తన మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్. దయచేసి అలాగే నిలబడండి.